శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో అనేక మంది ఆధ్యాత్మికత గురించి మనం రోజు చెప్పుకుంటున్నా అనేక సందేహాలు వెలిబుచ్చుతూనే ఉన్నారు. అంటే కొంతమంది పాత శీర్షికలు విని సందేహాలు అడుగుతున్నారు. అయితే ఆ సందేహాలకి కొత్తగా శీర్షికలు చెప్పేయటం జరుగుతుంది. ఆ తర్వాత శీర్షికలు వింటే ఆ సందేహాలకు సమాధానాలు ఉన్నాయి. అయినా అనేక మంది నిరంతరం మరలా ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి సందేహాలు అడుగుతూనే ఉన్నారు. ఈ సందేహాలన్నీ చదివితే ఆ ప్రశ్నలే శీర్షికలుగా మారిపోతాయి. ప్రశ్నలు చదవడానికే టైం సరిపోద్ది. అందుకని వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రశ్నలన్నింటినీ ఆధ్యాత్మికతని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంటే అర్థం చేసుకుని విశ్లేషించుకొని గ్రహించే ప్రయత్నం చేద్దాం. కొన్ని ఒకే రకమైన ప్రశ్నలు ఉన్నప్పుడు ఇలా చెబుతున్నాను. స్ట్రైట్గా ఏదైనా ఒక ప్రశ్న ఉన్నప్పుడు దాన్ని చదివి మీకు వినిపిస్తున్నాను. అంటే ఎక్కువ మంది ఒకే రకమైనటువంటి ప్రశ్నలు విడివిడిగా అడిగినప్పుడు ఇలా చెబుతున్నాను. ముందు గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మికత మన జీవితానికి భిన్నమైనది కాదు, మనకంటే ప్రత్యేకమైనది కాదు. ఆధ్యాత్మికతను బోధించినటువంటి మహాత్ములు కానీ మహనీయులు కానీ మనం పూజించేటువంటి దైవావతారులు కానీ లేదా మత భక్తి దైవ గురు అంటే అన్ని మతాలలో ఉన్నటువంటి ఆ మత ప్రచారకులు ప్రవక్తలు పెద్దలు ఎవరైతే వాళ్ళు గురువులు కానీ ఆ జ్ఞాన గ్రంథాలు కానీ అన్ని మతాలే ఏం చెప్పినా అది మనిషికి సంబంధించిన విషయమే, మనకు సంబంధించిన విషయమే. ముందు ఆ విషయం తెలుసుకోండి. అదొక ప్రత్యేకమైన విషయం అసలు కాదు. మనం గ్రహించాల్సిన విషయం అది. ప్రత్యేకమైన విషయం కాదు అని మనతో దాన్ని మనలో కలిపేసుకొని అది మనకు సంబంధించినదే అని మనం భావించుకుంటేనే దాన్ని మనం తెలుసుకోగలుగుతాం, చదువుకోగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం, దాన్ని గ్రహించి ఆచరించగలుగుతాం. అది మనకంటే ప్రత్యేకమైనది అయినప్పుడు, మనకంటే విశేషమైనది విశిష్టమైనది అయినప్పుడు, అది మనకు అర్థం కాని మాయలు మహిమలతో కూడుకున్నదైనప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఆకాశంలో పెట్టి ఒక విశిష్ట స్థానాలలో కొంతమందికే అది అందుతుంది, కొంతమందే అక్కడికి చేరగలరు అన్నప్పుడు, లేదా దానిని పొందటానికి జీవితాలు వదిలేయాలి, కుటుంబాలు వదిలేయాలి, సన్యాసాలు తీసేసుకోవాలి, ఎవరితో సంబంధ బాంధవ్యాలు ఉండకూడదు, ఒక ప్రత్యేకమైనటువంటి జీవన మార్గాన్ని ఎంచుకోవాలి అనేటువంటి భావాలు కల్పించుకున్నప్పుడు మీరు దానిని ఎప్పటికీ తెలుసుకోలేరు. అసలు ఎప్పటికీ నేర్చుకోలేరు, ఎప్పటికీ తెలుసుకోలేరు. ఎందుకనంటే అది మనిషికి సంబంధించింది. మీరు సన్యాసి అయినా, సాధువైనా, మామూలు మనిషి అయినా, మహాత్ముడైనా, దేవుడైనా, మీరు దొంగైనా, వ్యాపారస్తుడైనా, ఎవరైనా సరే మనిషి అయి ఉంటే అది మనుషులకు సంబంధించిన చదువు. మరి చెప్పుకున్నవన్నీ ఏంటండి? ఇప్పుడు ఈ దొంగ అయినా, మహాత్ముడైనా, మహనీయుడైనా, దోపిడీ దొంగ అయినా, దుర్మార్గుడైనా, చెడ్డోడైనా, మంచోళ్ళైనా, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా అన్నప్పుడు ఈ చెప్పుకున్నది ఏంటంటే వ్యక్తిని బట్టి. స్త్రీలు విడివిడిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు స్త్రీలని పిలిచాం, వీళ్ళు పురుషులని పిలిచాం, కానీ మనుషులే. అలాగే మనుషులలోనే చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు. మంచితనంలో హయ్యెస్ట్ మంచితనానికి పాల్పడిన వాళ్ళని మహనీయులు మహాత్ములు అన్నారు. ఇక్కడ ప్రతి వ్యక్తి మంచిగా జీవించడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే అది. ప్రతి వ్యక్తి జీవించటానికి చేసే ప్రయత్నం భౌతికం. ప్రతి వ్యక్తి జీవించాల్సిందే. ఇక్కడ నిండు నూరేళ్లు మనం బతుకుంటాం. ప్రతి వ్యక్తి జీవించాల్సిందే. ఇక్కడ ప్రతి వ్యక్తి జీవించడానికి చేసే ప్రయత్నం ఏంటి? భౌతికం. అంటే భౌతికం అంటే మామూలుగా అందరం బతకాల్సిందే. భౌతికము అంటే నేను అనేక సార్లు మీకు చెబుతూనే ఉన్నాను, కనపడేదంతా భౌతికమే. అయితే ఇది పాఠాలు కనుక మళ్ళీ రోజు చెప్పుకుంటాం. మనకు అది ఇంకిపోవాలి, మనలో ఇంకిపోవాలి, మనకు అది గుర్తుండిపోవాలి. అది ఎంత గుర్తుండిపోవాలంటే మన ఆచరణలో ఒక సహజత్వంగా వచ్చేయాలి మనకి. ఇప్పుడు అమ్మ నాన్న
నేను, నా భార్య, నా పిల్లలు, నా భర్త, పిల్లలు, కుటుంబం, నా ఇళ్ళు, నా వస్తువులు, నాకు సంబంధించిన విషయాలు, నా కాలు, నా చెయ్యి ఎంత సహజత్వంగా మనలో మమేకమైపోయి ఉన్నాయో అంత సహజత్వంగా ఇదంతా, ఈ జ్ఞానం అంతా మమేకమైపోవాలి. భౌతికం వేరు, ఆధ్యాత్మికం వేరు కాదు. భౌతికం అంటే కనపడేది, ఆధ్యాత్మికం అంటే కనపడేదాన్ని నడుపుతున్న మనలోని కనపడని అంశ. అదేంటి మళ్ళీ విశేషమా, విశిష్టమా, అది ఎక్కడో ఉందా, అది ఒక పెద్ద గొప్పదా అంటే కానే కాదు. నీలో ఉన్న ఆలోచనలు, నీలో ఉన్న భావాలు. లోపల భావాలు పుట్టకపోతే శరీరం ఎలా కదులుతుంది? భావాలు ఎలా ఉన్నాయి మనకు కనపడవుగా. కాబట్టి కనపడని అంశం మనలో ఏదుందో అది భౌతికం, అది ఆధ్యాత్మికం. కనపడి సాగుతున్నటువంటి శరీరం నేను అనుకుంటూ సాగుతున్నది ఏదుందో, మొత్తంగా కనపడుతూ గ్రహణ శక్తులకు అందుతున్నది ఏదుందో, అటు ప్రపంచం కానీ ఇటు మన శరీరం కానీ భౌతికం. మనలో కనపడకుండా ఉన్న భావ పరంపర ఎలా ఉందో, ఆలోచనలు, భావాలు, జ్ఞాపకాలు ఎలా ఉన్నాయో, అలాగే మొత్తం అందరిలో కనపడని భావ పరంపర ఉంది. మనుషులందరిలో ఉంది, చెట్లలో ఉంది, జంతువుల్లో ఉంది, మొత్తం సృష్టి అంతా ఉంది. సృష్టి మొత్తం కనపడని అంశం ఉంది. దేనికి తగ్గట్టు దానికి ఉంది. ఎలా ఉంది? సాక్ష్యం ఏంటంటే మనలో కనపడిన అంశే. మనలో ఉన్న ఆలోచనలు, భావాలు కనపడతలేదుగా. అలాగే సృష్టి మొత్తం ఉంది. నువ్వు కనపడే అంశాన్ని పట్టుకెళ్ళిపోతున్నావు, కనపడని అంశాన్ని కూడా పట్టుకో. ఎందుకంటే అది కూడా కనపడే అంశం కంటే ముఖ్యమైనదే, కనపడే అంశాన్ని నడిపేదే అనేటువంటిది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. చదువుగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దాన్ని ఎవరో ఎందుకు చదువుకోవట్లేదు కాబట్టి, కనపడేదాన్ని పట్టుకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి. అందుకని సహజంగా జీవించడం భౌతికం. సహజంగా జీవించడం అంటే ఏంటి? నాకు తెలిసినట్టు, నేను అనుకున్నట్టు, నాకు అనిపించినట్టు నేను జీవించుకుంటూ వెళ్ళిపోతా. అది మంచిగా చెడు నాకు అనవసరం, నాకు అలా అనిపించింది వెళ్ళిపోతున్నా. అందుకని ప్రపంచంలో చెడు ఉంది, మంచి ఉంది, అన్నీ ఉన్నాయి. ఇది భౌతిక జీవితం అంతే, ఇంకెలాగే ఉంది ఇది. ఇందులో ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటంటే ఖచ్చితంగా నేను జీవించటం అవసరమే, నేను శరీరం అన్నది అవసరమే, నేను జీవించటం అన్నది అవసరమే. కానీ మంచిగా మాత్రమే జీవిస్తాను అనేది ఆధ్యాత్మికం. ఆ నిర్ణయం నువ్వు తీసుకోవాలి. ఎవరు తీసుకుంటారు? నేను మంచిగా మాత్రమే జీవిస్తాను అనేటువంటి నిర్ణయం ఎవరు తీసుకుంటారు చెప్పండి? ఎవరు తీసుకోవాలి? ఎవరి కాళ్ళం నేనేగా తీసుకోవాలి. నేను చెడుగా జీవించకూడదు, కేవలం మంచిగా మాత్రమే జీవిస్తాను, అదే ఆధ్యాత్మికం. అలా మంచిగా మాత్రమే జీవిస్తాను అనేటువంటి విధానంలో అసలు నేను మంచిగా మాత్రమే జీవిస్తాను అన్న తలంపు నాకు కలగాలి కదా. అసలు ఆ తలంపు నాకు కలగాలి అంటే నేను మంచిగా జీవిస్తే ఏంటి, చెడ్డగా జీవిస్తే ఏంటి, అలా జీవిస్తే ఏంటి, నా జీవితం నాకు ముఖ్యం కదా అని అనిపిస్తుంది సహజంగా అందరికీ. అందుకని ఒక సత్యాన్ని మహాత్ముల ఆధ్యాత్మికత పేరుతో ఆ సత్యాన్ని అనుభవించిన వాళ్ళు, పొందిన వాళ్ళు, మహనీయులు, మహాత్ములు చెప్పారు. అదే ఆధ్యాత్మికత. అంటే కనపడుతున్నటువంటి శరీర అవసరాల కోసం జీవిస్తున్న జీవితంలో అన్నీ కనపడుతూ జరుగుతూనే ఉంటాయి. మన ప్రయత్నాలు, మనం పొందేటువంటి వస్తువులు, విషయాలు, సుఖాలు, భోగాలు అన్నీ కనపడేలా ఉంటాయి. అదే భౌతికం. కానీ వీటన్నింటికి కనపడనిటువంటిది ఆధారం మన లోపల ఆలోచనలు. అలాగే మన ఎదురుగా ఉన్న మనుషుల్లో కూడా వాళ్ళ లోపల ఆలోచనలు. అలాగే మొత్తం సృష్టి అంతా మనలో ఆలోచనలు ఉన్నట్టుగా దానిలో కనపడని అంశం ఉంది మొత్తం అన్నిటిలో, అందరిలో. అది ఉందని తెలుసుకో అని చెబుతున్నారు. అది ఉందని తెలుసుకున్నప్పుడు అదేమైంది? సృష్టి శక్తి అని పిలువబడింది. ఆ సృష్టి శక్తి ఉన్నప్పుడు నువ్వు చెడు చేస్తే నీకు చెడు కర్మ ఫలితాలు వస్తాయి. మనం మామూలుగా మనుషులు, మానవులుగానే మనం బ్రతకడానికి మానవ చట్టాలు నిర్మించుకున్నాం, ధర్మాలు నిర్మించుకున్నాం. మనమే పోలీసు వ్యవస్థలో న్యాయాలు, కోర్టులు అన్ని పెట్టుకున్నాం. ఏంటి? ఎందుకని? తప్పులు చేసేవాళ్ళు ఉన్నారని మనకే తెలుసు కనుక, తప్పులు చేయకూడదని కూడా మనకు తెలుసు కనుక. అలా తప్పులు చేయటం వలన ఇతరులు నష్టపోతున్నారు, మోసపోతున్నారు కనుక తప్పులు చేసిన వాళ్ళకి అవసరమైన శిక్షలకి మనమే చట్టాలు, వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నాం. పోలీసు వ్యవస్థని, కోర్టులని, న్యాయస్థానాలని, జడ్జిలని, అలా తీర్పులు చెబుతూ జైళ్ళని, అంటే మళ్ళీ ఆ తప్పులకు శిక్షలు కూడా ఏర్పాటు చేశాం. ఇదంతా మానవులే పెట్టుకుంది. ఎందుకని? మానవుడికి ఒక బుద్ధి వికాసం ఉంది, జ్ఞానం ఉంది.
మనమే ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఇలా ఉండండి, మన జ్ఞానం ద్వారా ఏర్పాటు చేయనటువంటి వ్యవస్థే ఇలా మనం ఏర్పాటు చేసుకుంటే తప్పులు ఉండకూడదు, తప్పులకు శిక్షలు ఉండాలి అని మొత్తంగా సృష్టి శక్తి కదా. అసలు మనకి జ్ఞాన వ్యవస్థ ఎలా ఉంది మనిషిలో? సృష్టి వలన. మన శరీరం ఎలా తయారైంది? సృష్టి వలన. మన శరీరంలో ఇంద్రియాలు ఎలా ఉన్నాయి? సృష్టి వలన. మన శరీరంలో ప్రాణశక్తి ఎలా ఉంది? సృష్టి వలన. అసలు మన శరీరం ఇలాగే ఈ విధంగానే ఎందుకు పనిచేస్తుంది, ఇలాగే ఎందుకు ఉంది? సృష్టి వలన. మనలో ఉన్నటువంటి సమస్తానికి కారణం సృష్టి. సృష్టి మన శరీరాన్ని తయారు చేసి జ్ఞానాన్ని పెట్టింది. మనలో పెట్టబడిన కూర్చబడిన జ్ఞానంతోనే మానవ సమూహంలో తప్పులు ఉండకూడదని మానవులే ఇన్ని చట్టాలు, ఇన్ని విధానాలు, పద్ధతులు ఏర్పాటు చేసుకొని మళ్ళీ అందులో తప్పులకి శిక్షలు మానవులే ఏర్పాటు చేసినప్పుడు, ఇప్పుడు జడ్జి గారు ఎవరు? మనిషే. రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం పలానా తప్పులకు పలానా శిక్షలు వేయాలి అనేటువంటి శిక్షాస్మృతులను మనమే తయారు చేసుకున్నాం, మానవులే. అంటే మానవ జ్ఞానం. మానవ జ్ఞానమే ఇన్ని శిక్షాస్మృతులు తయారు చేసినప్పుడు అంటే ఏంటి? తప్పు చెయ్యకూడదు అనే నిర్ణయాన్ని బలంగా చెబుతుంది. అది నేను మీకు చెప్పదలసిన విషయం. పోలీసు వ్యవస్థ ఏర్పాటు ఏం చెబుతుందంటే మనిషి అనేవాడు తప్పు చేయకూడదు. ఒక ఏసీబీ, ఒక ఇంటెలిజెన్స్, ఈ విభాగాలన్నీ ఏవైనా సరే మనిషిని తప్పుల నుంచి పట్టుకునే అనేక విభాగాలు ఉన్నాయి. ఇప్పుడు హోటళ్ళు ఉంటే వాళ్ళ మీద డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మనం తినే ఆహార పదార్థాలన్నింటి మీద డిపార్ట్మెంట్లు ఉన్నాయి, కల్తీలు కలపకుండా, మోసం చేయకుండా. అలా ప్రతి చోట ఉంది. మొత్తం ఈ వ్యవస్థ అంతా ఎవరు నిర్మించుకున్నారు? మనుషులే. ఎందుకని? మనుషులు తప్పులు చేస్తారని మనుషులకే తెలుసు, మనుషులు తప్పులు చెయ్యకూడదని మనుషులకు తెలుసు. అందుకే వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ వ్యవస్థల్లో మళ్ళీ ఏం జరుగుతుంది? తప్పులు చేసిన వాళ్ళని పట్టుకొని శిక్షిస్తున్నారు. అంటే శిక్షలు ఉన్నాయి. శిక్షలు ఎవరు పెట్టారు? మనుషులే పెట్టారు. ఏ తప్పుకు ఏ శిక్షలు ఉండాలి ఎవరు నిర్ణయించారు? మనుషులే నిర్ణయించారు. ఇది ఎందుకు చెబుతున్నానంటే మానవ జ్ఞానములోనే తప్పులు చెయ్యకూడదనే వ్యవస్థ ఉంది, తప్పులు చేస్తున్న వ్యవస్థ ఉంది, తప్పులు చేస్తున్న వాళ్ళని పట్టుకొని శిక్షించాలనే వ్యవస్థ ఉంది, ఆ శిక్షలు ఏ తప్పులకి ఎలా ఉండాలో నిర్ణయించే వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థలన్నీ మనం ప్రపంచం అంతా మానవాళ్ళు ఉన్న చోట అంతా పెట్టుకున్నాం, అన్ని దేశాలలో ఉంది. ఇప్పుడు ఇదెందుకయ్యా మాకు చెబుతున్నాం, మాకు తెలియదా? పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి అని మాకు తెలుసు కదా. ఇక్కడ నేను చెప్పదలిచింది ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయని కాదు, ఎన్ని తప్పులు ఉన్నాయని కాదు, ఎన్ని శిక్షలు ఉన్నాయని కాదు. మానవ జ్ఞానమే సాక్ష్యంగా చెబుతుంది. డిపార్ట్మెంట్లు ఇవన్నీ ఏం చెబుతున్నాయి అంటే తప్పు చేయకూడదు అని మానవ జ్ఞానంలో మనిషి చెబుతున్నాడు. మరి తప్పులు చేసేది ఎవరు? మనిషే. అంటే మనిషికి తెలుసు తప్పులు చేయకూడదని తెలుసు, కానీ తప్పులు చేస్తున్నానని తెలుసు. కాబట్టి తప్పులు చేయకూడదనుకుంటూ తప్పులు చేసే మనిషికి తప్పులు చేస్తే ఎటువంటి శిక్షలు ఉండాలో, ఆ తప్పుల్ని పట్టుకొని ఎలా శిక్షలు వేయాలో మళ్ళీ మనిషి ఏర్పాటు చేశాడు, పట్టుకోవడానికి, శిక్షలు వేయడానికి. అంటే మానవ సమూహం మొత్తం తన మీద తనే పెట్టుకున్న నిఘా అది. నువ్వు నేనని కాదు, మొత్తం మానవ సమూహం ఆలోచించింది. అది అనాదిగా వస్తుంది. అది ఇప్పుడు కాదు, మానవులు ఉన్న కాలం నుంచి అది మొదలయ్యే ఉంది. ఎప్పుడు తప్పులకు శిక్షలు ఉన్నాయి. పద్ధతులు కాలానుగుణంగా మారుతూ ఉండొచ్చు. ఇది ఎందుకు చెబుతానంటే మానవ జ్ఞానంలో ఇమిడి ఉంది. అది తప్పు చేయకూడదు, తప్పు చేస్తే ఆ తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. శిక్షలు మానవుడే పెట్టుకున్నాడు. మరి మానవుల్లో జ్ఞానం ఎవరు పెట్టారు? మానవుల్లో ఇంద్రియాలు ఎవరు పెట్టారు? మానవుల్లో కోరికలు ఎవరు పెట్టారు? అంటే ఇంద్రియాలు తీర్చుకుంటుంటే హాయిగా ఉందని అనుభవ జ్ఞానం ఎవరు పెట్టారు? అనుభవం కలిగేలా ఎవరు పెట్టారు? ఆ అనుభవాల కోసం తప్పులు చేస్తూ ముందుకెళ్ళిపోతున్నటువంటి తప్పులు చేసే శక్తి మానవుల్లో ఎక్కడి నుంచి ఉంది? ఎవరు పెట్టారు? ఇదంతా సృష్టి ఏర్పడే. సృష్టి నీకు స్వేచ్ఛ ఇచ్చింది. మానవ శరీరాన్ని నిర్మించి నీకు జ్ఞానాన్ని ఇచ్చి ఆ శరీరానికి ఇంద్రియాలను పెట్టి ఆ ఇంద్రియాలకే అనుభవైక వైద్యమైనటువంటి గ్రహణ శక్తులు పెట్టి వాటిలో ఆ గ్రహణ శక్తుల ద్వారా నువ్వు హాయిని, ఆనందాన్ని పొందేలా, సంతోషాన్ని పొందేలా, సుఖాలను పొందేలా అవి శరీరంలోనే సమకూర్చి, ఆ ఇంద్రియాలలోనే సమకూర్చి, నువ్వు బ్రతకడానికి అవసరమైనటువంటి సర్వము ప్రపంచంలో సమకూర్చి, నీ సుఖాలకు అవసరమైన సర్వము నీ ఎదురుగా సమకూర్చి ప్రయత్నించుకొని తెచ్చుకొని బతకమని చెప్పింది.
అలా ప్రయత్నించి తెచ్చుకోవడానికి అనువుగా నీకు జ్ఞానాన్ని ఇచ్చింది. తప్పులు చేయకుండా ధర్మంగా బతకాలి అనేది ఆ జ్ఞానంలోంచి పుట్టింది. అయితే జ్ఞానాన్ని వాడకుండా శరీర ఇంద్రియాలను ఇంద్రియ భోగాలను గ్రహించుకుంటూ వెళ్ళిపోయేటువంటి మనిషి, శరీర భావనలోనే ఉన్న మనిషి తప్పులు చేస్తూ ఉంటాడు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు. చిన్న చిన్న అబద్ధాల నుంచి మొదలుకొని, చిన్న చిన్న మోసాల నుంచి మొదలుకొని దారుణాతి దారుణమైనటువంటి చర్యల వరకు అన్నీ ఉన్నాయి. మనుషుల్ని చంపేయడానికి వరకు అన్నీ ఉన్నాయి, సమస్తం ఉన్నాయి. ధన దోపిడీలు ఉన్నాయి, మానభంగాలు ఉన్నాయి, మనుషుల్ని చంపేయటాలు ఉన్నాయి. ఇంకెంతకంటే ఏం చెప్పుకుంటాం? హయ్యెస్ట్ అయ్యి ఒక సామాన్యమైన అబద్ధం నుంచి నాకు లాభం వస్తుంది అంటే, చిన్న అబద్ధం చెబితే లాభం వస్తుంది అంటే చెబుతాను. లేదా అసలు నా గుర్తింపు కోసం, నాకు పొగడతలు నేనే, నా డబ్బా నేను కొట్టుకుంటాను, నేను అంత గొప్పవాడిని, ఇంత గొప్పవాడిని, నేను ఎంత గొప్పదాన్ని, అంత గొప్పదాన్ని, నేను గుర్తింపుకు ప్రయత్నిస్తూ అసత్యాలు ఆడుతూ ఉంటాను. ఏదో ఒకటి అసత్యం, చిన్న అసత్యంతో మాటతో మొదలయ్యి మనిషిని చంపేసి ధనాలను దోచేసి మానభంగాలు చేసేసి ఎంతకంటే అయ్యేసి చెప్పుకోవడానికి ఏమీ లేదు. అంతవరకు మనిషి ప్రవర్తిస్తున్నాడు. ఆ ప్రవర్తనకి కారణం ఏంటి అంటే లాలస. మనం ఆధ్యాత్మికతలో పెద్ద గొప్ప విషయాలు ఏమి ఉండవు. మంచిగా బతకడమే ఆధ్యాత్మికత. ఒక్క మాటలో చెప్పాలంటే, సింగిల్గా ఒక్క మాటలో మామూలు మనిషికి అర్థమయ్యేది చెప్పాలంటే, మంచిగా బ్రతకడమే ఆధ్యాత్మికత, అంతే. అందుకని మంచిగా బ్రతకడానికి చేసే ప్రయత్నాలు ఎవరు చెప్పారు? మంచిగా బ్రతకటమే ఆధ్యాత్మికత అని మంచిగా బతికిన వాళ్ళు చెప్పారు. మంచిగా బ్రతికి చూపించి చెప్పారు. మనిషి మంచిగా బతకొచ్చు అని తమలో ఉన్న జ్ఞానశక్తిని ఉపయోగించుకొని శరీరానికి బానిసలైపోకుండా, ఇంద్రియాలకు బానిసలైపోకుండా, అలానే శరీరానికి బానిసలైపోయారు, ఇంద్రియానికి బానిసలైపోయారు అంటే శరీరం అబద్ధం అనుకోబాకండి. అంటే మనకు ఎలా అర్థమవుద్దంటే, ఇటు చెబితే అటు అర్థమవుద్ది, అటు చెబితే ఇటు అర్థమవుద్ది. ఇప్పుడు శరీరానికి బానిసలు అయ్యారంటే శరీరం మనిషిని బాధ పెట్టేస్తుంది అంటారు. ఏ శరీరం మనిషిని బాధ పెడతలే. శరీరం లేకపోతే అసలు మనిషి మనుగడే లేదు. శరీరమే మనిషి మనుగడకి ఆధారం. దాని వాడకం, నువ్వు చేసేటువంటి తీరు, నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావు, నీతో పాటు ఇతరులను కూడా నాశనం చేస్తున్నావు. పోనీ అలా అని చెడు చేసేవాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు ఊరికిన విషయంగా ఆలోచిద్దాం. ఇదంతా అందుకే చెప్పుకుంటూ వచ్చాను. మంచిగా బ్రతకడమే ఆధ్యాత్మికత. అయితే చెడు చేయాలన్నా మంచి చేయాలన్నా మనం ఉపయోగిస్తుంది లోపల ఉన్న జ్ఞానమే. అయితే చెడు చేసేటప్పుడు జ్ఞానశక్తిని ఎలా ఉపయోగిస్తున్నాం మనం? చెడు చేయడానికి అనువుగా ఉపయోగిస్తున్నాం. ఓకే, అప్పుడు జ్ఞానమే ఉపయోగిస్తుంది. ఎంత తెలివిగా చేయొచ్చు, ఎంత దొరకకుండా చేయొచ్చు, ఎలా చేయొచ్చు, మొత్తం జ్ఞానం వాడాల్సిందే, తెలివి వాడాల్సిందే. కానీ జ్ఞానాన్ని అలా ఎందుకు వాడుతున్నాం? జ్ఞానం అంటే మంచిగా ఉండాలి కదా, మంచిగా జీవించాలి కదా. అంటే శరీర భావనలో ఇమిడిపోయి శరీరమే నేను అనుకొని శరీర సుఖాల కోసం వాడుతున్నాం. అంటే జ్ఞానం మీద ధ్యాస లేదు. జ్ఞానం ఉంది, తెలివి ఉంది, ప్రజ్ఞ ఉంది, కానీ ధ్యాస ఎక్కడుంది? శరీరం మీద ఉంది. నా శరీరం మీద ఉంది, నా గుర్తింపు మీద ఉంది, నా ఇంద్రియ సుఖాల మీద ఉంది, నా భోగాల మీద ఉంది, మొత్తంగా డబ్బు మీద ఉంది, శారీరక సుఖాల మీద ఉంది. ఒకటి డబ్బు, రెండు శారీరక సుఖాలు. డబ్బుతో సర్వ సంపదలు, డబ్బుతో సర్వ హోదాలు, సర్వ గొప్పలు, సర్వ కీర్తులు, సర్వ ప్రతిష్టలు డబ్బుతో అయిపోతాయి అన్నీ. రెండవది ఏముంది? మనిషికి శారీరక సుఖాలు. కాబట్టి నా తెలివిని శరీర బానిసగా వాడుతున్న, నా జ్ఞానాన్ని, నా ప్రజ్ఞని, అది అక్కడ వాడుతుంది కూడా జ్ఞానమే, చెడుకు వాడబడేది కూడా జ్ఞానమే, కానీ శరీర బానిసత్వంగా వాడుకుంటున్నా. అయితే శరీర బానిసత్వం అంటే శరీరం తప్ప కానే కాదు. మీకు ఇందాక చెప్పాను, అసలు ఈ శరీర నిర్మాణానికి, ఈ శరీరం ఇలా ఉండడానికి, మన శరీరం అసలు ఎవరు చేశారు? ఈ శరీరాన్ని సృష్టి. ఈ శరీరంలో ఉన్నవన్నీ ఎవరు కూర్చారు? సృష్టి. ఎంత మంచిగా ఆలోచించడానికి కానీ, ఎంత చెడుగా ఆలోచించడానికి కానీ, ఎంత మంచి చేయడానికి కానీ, ఎంత చెడు చేయడానికైనా కానీ ఆ శక్తులన్నీ ఎవరిచ్చారు ఈ శరీరానికి? సృష్టి. మరి అదేంటండి, సృష్టి మంచిగా ఇవ్వచ్చు కదా, మంచిగా బతికేలా ఇవ్వచ్చు కదా, చెడు ఎందుకు ఇచ్చారు అంటే చెడుని సృష్టి ఇవ్వలేదు. అంటే కొంతమంది అడుగుతున్నారు, ఇప్పుడు చెడు చేస్తుంటే నేను అది కూడా సృష్టి శక్తే కదా, అది కూడా ఆత్మశక్తే కదా,
అప్పుడు చెడు నాది ఎలా అవుతుంది? ఆత్మే నా చేత చెడు చేయించింది కదా, దేవుడే నా చేత చెడు చేయించాడు కదా. అంటే దేవుడు అనేవాళ్ళు దేవుడు అంటున్నారు, ఆత్మ అనేవాళ్ళు ఆత్మ అంటున్నారు, ఆ జ్ఞానం అనేవాళ్ళు జ్ఞానం అంటున్నారు. కాబట్టి చెడు కూడా దాని వల్లనే జరుగుతుంది కదా, ఎందుకంటే జ్ఞానము తెలివే కదా వాడేది. కాబట్టి అప్పుడు నేను చేసినట్టు ఎలా అవుతుంది అంటున్నారు. అక్కడే గమనించాలి, నీ సృష్టి చేసి శరీరాన్ని నిర్మించి నీలో జ్ఞానశక్తిని పెట్టి సృష్టి నీకు స్వేచ్ఛనిచ్చి వదిలేసింది. దానికే చెప్పాను, ఆ స్వేచ్ఛలోనే మనిషి ఏం ఆలోచించాడు? తప్పులు చేస్తున్నారు ఇక్కడ, తప్పులు చేయకూడదని ఆలోచించాడు. మరి తప్పులు చేయకూడదన్నా తప్పులు జరుగుతున్నాయి కదా, తప్పులు చేస్తున్నారు కదా, ఎలా అని ఆలోచించాడు. అప్పుడు తప్పుల్ని పట్టుకోవాల్సిన ఒక యంత్రాంగాన్ని తయారు చేసుకున్నాడు. వాళ్ళు మనుషులే. తప్పుల్ని పట్టుకునే వ్యవస్థను తయారు చేశాడు. తప్పులు పట్టుకున్నాక ఏం చేయాలి అనేటువంటి మళ్ళీ ఒక ప్రశ్న పుట్టింది. అక్కడ తప్పులకి శిక్షలు విధించాలి, తప్పును బట్టి శిక్షలు ఉండాలి అని ఇంకో వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఇది మనిషి జ్ఞానంలోంచి వచ్చింది. తప్పులు జరుగుతున్నాయని మనిషికి తెలుసు. అంటే ఏంటి? తప్పు చెయ్యకూడదని మనిషికి తెలుసు. తప్పు చేయకూడదు, మంచి మాత్రమే చేయాలి, మంచిగానే ఉండాలని మనిషికి తెలుసు. మనిషికి ఇవ్వబడిన జ్ఞానానికి తెలుసు. ఇంతకీ జ్ఞానము, ఈ కూర్పు, ఈ తెలుసు అంతే ఎక్కడిది? సృష్టి శక్తి తయారు చేసింది మానవ శరీరాన్ని. అందులో జ్ఞానాన్ని ఉంచింది, ఎంతో జ్ఞానం ఉండాలని నిర్ణయించింది, ఏ ఏ శక్తులు ఉండాలో నిర్ణయించింది, ఇంద్రియాలను నిర్ణయించింది, శరీర విధానాన్ని నిర్ణయించింది, ఆయువును నిర్ణయించింది, శరీర పనితీరుని నిర్ణయించింది, శరీర పెరుగుదలని అంటే శరీర పుట్టుకుని పెరుగుదలని నిర్ణయించింది. అంత సృష్టి. స్వేచ్ఛ ఎక్కడ ఉంది మరి అంటే మొత్తం తయారు చేసి నీకు స్వేచ్ఛ ఇచ్చింది. నీకు స్వేచ్ఛ లేదు. ఎక్కడ లేదు? నీ జనన మరణాలకు నీకు స్వేచ్ఛ లేదు. అక్కడ నీకు స్వేచ్ఛ లేదు. నువ్వు పుట్టే విధానంలో స్వేచ్ఛ లేదు. స్త్రీ పురుషులు కలిస్తేనే పుడతావు, స్వేచ్ఛ లేదు. నువ్వు పుట్టినాక పెరిగే విధానంలో స్వేచ్ఛ లేదు. బాల్యకౌమార యవ్వన వార్ధక్య మరణాలు వాడినేం మార్చలేవు. శరీరం నిరంతరం పెరుగుతూ ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది, అందులో నీకు స్వేచ్ఛ లేదు. నువ్వు గాలి పీల్చుకోవాల్సిందే, పంచభూతాలు ఉపయోగించుకోవాల్సిందే, ఆహార పదార్థాలు తినాల్సిందే, నువ్వు బతకాలంటే ఎలా జీవించాల్సిందే, అందులో నీకు స్వేచ్ఛ లేదు. మరి స్వేచ్ఛ ఎక్కడ ఉంది? నీ బ్రతకటానికి అవసరమైన, నువ్వు జీవించటానికి అవసరమైనటువంటి వాటిని నువ్వు సమకూర్చుకునే విధానములో, నీ బుద్ధిలో, నీ జ్ఞానంలో స్వేచ్ఛ. నీకు ఇవ్వబడిన స్వేచ్ఛ అంతే. నీకు ఇవ్వబడిన స్వేచ్ఛ ఏంటంటే శరీరపరంగా నీకే స్వేచ్ఛ లేదు. దానిని వినియోగించుకునే జ్ఞాన విధానంలో స్వేచ్ఛ ఇవ్వబడింది నీకు. నువ్వు తినాలి, ఆకలికి ఆహారం తింటాం తప్పదో, స్వేచ్ఛ లేదు అక్కడ నీకు. ఏమండి నేను ఆహారం మానేస్తాను, నీకు స్వేచ్ఛ లేదు. ఆహారం మానేసి బతుకుతాను, నీకు స్వేచ్ఛ లేదు. నేను గాలి పీల్చనండి, నీకు స్వేచ్ఛ లేదు. నేను నీళ్లు తాగనండి, నీకు స్వేచ్ఛ లేదు. జాగ్రత్తగా తెలుసుకోండి. మరి స్వేచ్ఛ ఎక్కడుంది అంటే నేను ఆహారం తినాలి. ఆహార పదార్థాలు అనేకంగా ఉన్నాయి, అనేక రకాలుగా మనిషి తయారు చేసుకున్నాడు, లక్షల రకాలుగా తయారు చేసుకున్నాడు. ఆహార పదార్థాలన్నీ భూమి మీద ఉన్నాయే, వాటిలో నువ్వు కొన్ని తినొచ్చు. భూమి మీద ఉన్న అన్నీ నమిలేయడానికి కుదరదు. మనిషిగా నువ్వు కొన్ని తినొచ్చు. ఆ కొన్ని తినొచ్చు అనేటువంటి వాటిలో అనేకం ఉన్నాయి, వేల రకాలు ఉన్నాయి. వాటిని మార్చి మార్చి మళ్ళీ అనేక రకాలుగా మనిషి లక్షల కోట్ల రకాలుగా తయారు చేసుకున్నాడు. అలా నువ్వు ఏదైనా ఇష్టం వచ్చినట్టు తినొచ్చు. స్వేచ్ఛ అక్కడ ఉందండి. సరే అండి, నా ఇష్టం వచ్చినట్టు తింటాను, నాకు అక్కడ స్వేచ్ఛ ఉంది కదా. ఉంది, అక్కడ వరకు స్వేచ్ఛ ఉంది. నా ఇష్టం వచ్చినట్టు తింటాను, తినేస్తాను, ఓకే తినేయి. నీ ఇష్టం వచ్చినట్టు తిన్నావు, మరి నీ జ్ఞానం ఎందుకు ఇవ్వబడింది అంటే నీ ఇష్టం వచ్చినట్టు. అంటే ఇష్టం అంటే ఇక్కడ దేనికి? నాలుకకి, రుచికి. ఆహారం ఏమో శరీరం బ్రతకడానికి, మొత్తం శరీరం బ్రతకడానికి. ఇష్టం వచ్చినట్టు తింటాను అనేది ఎవరు? ఇష్టం దేనికి? నాలుగుకి, రుచికి. నా ఇష్టం వచ్చినట్టు తింటాను అనేది రుచి. అందుకని నా ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు నాకు నచ్చినవే తింటాను, నాకు నచ్చిన విధంగానే తింటాను. ఓకే, పర్వాలేదు. అప్పుడు బ్రతుకుతూ ఉంటావు, అనారోగ్యాల పాలవుతూ ఉంటావు. ఎందుకని? ఒకే రకమైన ఇష్టమైన తిన్నాయి నీకు ఒకే విధానంలో అవి తినటం వలన శరీరానికి అవసరమైన అన్నీ దొరకపోవచ్చు, అనేకం ఎక్కువైపోవచ్చు, అవి అనారోగ్యాలు తయారవచ్చు.
అలా నువ్వు తినేవి తప్పు కాదు, నువ్వు ఆహార పదార్థాలే తింటున్నావు. ఆహార పదార్థాలు కూడా ఏది ఎంత తినాలో మితంగా పరిమితంగా శరీరానికి ఏదెంత అవసరమో, ఎన్ని రకాల ఆహార పదార్థాలు తింటే శరీరానికి అన్ని సమకూరుతాయో నిర్ణయించుకొని చూసుకొని శరీర స్థితి గతిని బట్టి తినాలి. అందుకని జ్ఞానం ఇవ్వబడింది. స్వేచ్ఛ అక్కడ ఉంది. అంటే జ్ఞానంలో నీకు ఇవ్వబడిన స్వేచ్ఛ ఏంటి అంటే నువ్వు మంచిగా బతకటానికి నువ్వు చేయవలసిన ప్రయత్నం. నిజం చెబితే అది స్వేచ్ఛ కూడా కాదు. కేవలం మంచిగా బ్రతకడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఇక్కడ అలా ప్రయత్నిస్తేనే మంచిగా బతకగలుగుతావు, లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టయితే చెడ్డగా బతుకుతావు. జాగ్రత్తగానండి. మంచిగా బతకడానికి అవసరమైన ప్రయత్నం ఎక్కడ చేయాలి? జ్ఞానంలో చేయాలి. కానీ నా ఇష్టంతో తింటాను అన్నప్పుడు ప్రయత్నం ఎక్కడ జరుగుతుంది? రుచిలో జరుగుతుంది, నాలుక మీద జరుగుతుంది, శరీరంతో జరుగుతుంది. రుచిని గ్రహించింది ఏంటి? జిహ్వేంద్రియం, నాలుక, శరీరం. అబ్బా చాలా బాగుంటుందండి, నేను ఆ రుచికరమైనవి తింటానండి. తిను, అవి కూడా ఆహార పదార్థాలే, తప్పేం లేదు. కానీ అవి పరిమితంగా తింటే అవి ఎంత శక్తి వస్తుంది, వాటి వలన లాభ నష్టాలు ఏంటి, కంటిన్యూటీ అవే తింటే ఏమవుతుంది, అవన్నీ తెలుసుకొని తిను. వాటిని ఎలా తినాలి, మళ్ళీ ఆ తినటంలో అనేక లక్షల కోట్ల రకాలు తయారు చేసుకున్నాను కదా, వాటిని ఎలా తినాలి అనేటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి తినాలి. అంటే నువ్వు లోపల దాన్ని ఉపయోగించాలి. నువ్వు లోపల దాన్ని ఉపయోగించటం ప్రయత్నం, సాధన. అంటే స్వేచ్ఛ అనేది ఇక్కడ స్వేచ్ఛ కాదు అసలు. నువ్వు మంచిగా బ్రతకడానికి నీకు ఇవ్వబడిన అవకాశం. అంటే నువ్వు చెడ్డగా బతకొచ్చు, నువ్వు మంచిగా బతకొచ్చు. స్వేచ్ఛ అంటే అది స్వేచ్ఛ కాదు అసలు. నిజం చెబుతుంది ద్వంద్వత్వం, డ్యూయాలిటీ. డ్యూయాలిటీ అంటే ఏంటి? నువ్వు మంచిగా ఉండొచ్చు, చెడ్డగా ఉండొచ్చు, అది నీ ఇష్టం. నువ్వు మంచిగా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా జ్ఞానాన్ని వాడాలి. మరి చెడ్డగా ఉండాలంటే అంటే చెడ్డగా ఉండటానికి నువ్వు ఉపయోగిస్తుంది కూడా జ్ఞానమే. ఎందుకంటే వస్తువులు పొందటానికి నువ్వు ఏదైనా చేయటానికి ఆ తెలివిని ప్రజ్ఞని వాడాలి, జ్ఞానమే. కానీ అక్కడ జ్ఞాన ప్రాధాన్యత లేదు, శరీర ప్రాధాన్యత ఉంది. శరీర ప్రాధాన్యత ఉన్న చోట, ఇంద్రియ ప్రాధాన్యత ఉన్న చోట, కోరిక ప్రాధాన్యత ఉన్న చోట జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నావు, విచక్షణతో కాదు, శరీరం కోసం. అంటే జ్ఞాన ప్రాధాన్యత లేదు. ఎలైనా ఈ శరీరానికి అవసరమైన కోరికని, నా ఇష్టాన్ని తీర్చుకోవటానికి ఎలాగైనా సరే చేస్తాను అంటానికి జ్ఞానాన్ని ఉపయోగించావు. జ్ఞాన ప్రాధాన్యత లేదు అసలు. కానీ ఉపయోగించావు జ్ఞానాన్ని. జ్ఞానం ఉపయోగించకుండా నువ్వు పొందలేవు అసలు. కాబట్టి నాకు స్వేచ్ఛ ఇవ్వబడింది అన్నది ఎక్కడ ఇవ్వబడింది అంటే ఆ స్వేచ్ఛ నువ్వు మంచిగా ఉంటావా చెడ్డగా ఉంటావా అని. అంటే జ్ఞానాన్ని తప్పకుండా ఉపయోగించటానికి స్వేచ్ఛ ఉంది. జ్ఞాన ప్రాధాన్యతతో నువ్వు జీవించినప్పుడు, శరీర ప్రాధాన్యత కాకుండా జ్ఞాన ప్రాధాన్యతతో నువ్వు జీవించినప్పుడు శరీరానికి ఆరోగ్యాన్ని కలిగించే వాటిని తింటావు. ఇప్పుడు తింటే తెలిసింది, నాకు ఇష్టమే, అందులో డౌట్ లేదు, ఇవి నాకు ఇష్టమే. కానీ ఇవే ఇష్టమని ఎప్పుడు ఇవే తింటుంటే మిగిలినవి నా శరీరానికి సమకూరటం లేదు. నా శరీరానికి కావలసినటువంటివి ప్రపంచంలో అనేక రకాలు ఉన్నాయి. వాటికి డాక్టర్లు అనేక పేర్లు పెట్టారు. విటమిన్స్ అన్నారు, మినరల్స్ అన్నారు, రకరకాల బలాలను చేకూర్చి అనేక రకాల శక్తులు ఉన్నాయి. ఆ అనేక రకాల శక్తులు అనేక రకాల ఆహార పదార్థాల్లో ఉన్నాయి. అలా సృష్టి ఎందుకు చేసిందంటే మానవ శరీర నిర్మాణాన్ని బట్టి, ఒక్కొక్క మనిషి యొక్క శరీర తీరును బట్టి వాళ్ళకి ఏది తక్కువ ఏది ఎక్కువ దాన్ని బట్టి ఎంచుకు తినాలి. అది వాళ్ళు కష్టపడే వాళ్ళు ఒకలా తినాలి, కష్టం తక్కువ ఉన్నోళ్ళు అంటే శారీరక కష్టం ఎక్కువ ఉన్నోళ్ళు ఒకలా తినాలి, శారీరక కష్టం తక్కువ ఉన్నోళ్ళు ఒకలా తినాలి, చిన్నపిల్లలు ఒకలా తినాలి, మధ్య వయస్సులో ఒకలా తినాలి, ముసలి వాళ్ళు ఒకలా తినాలి, స్త్రీలు ఒకలా తినాలి, పురుషులు ఒకలా తినాలి. ఎవరి స్థితి గతి ఆరోగ్య అనారోగ్యాలను బట్టి వాళ్ళ వయసులను బట్టి పసిబిడ్డ నుంచి మరణ దశకు ఉన్నటువంటి 100 సంవత్సరాల మధ్యలో పసిబిడ్డగా మొదటి రోజు నుంచి మరణిస్తున్న ఆఖరి నిమిషం వరకు అన్ని వయసుల వాళ్ళు ఉంటారు. అందరూ అనేక రకాలుగా వేరువేరుగా తినాలి. వాళ్ళు బ్రతకాలంటే తినాల్సిందే. కాబట్టి అందరికీ అనేక రకాలుగా వేరువేరుగా సౌకర్యవంతంగా ఉండటం కోసం సృష్టి అనేక ఏర్పాట్లు చేసింది. అందరూ ఒకటే తినాలంటే, అన్ని వయసుల వాళ్ళు ఒకటే తినాలంటే కుదరదుగా. అందుకని సృష్టి చేసిన ఏర్పాటు అది, దానికి తెలుసు.
ఆ ఏర్పాటు ప్రకారం సాగుతుంది. ఆ ఏర్పాటు ప్రకారం నువ్వెక్కడున్నావు అన్నప్పుడు నువ్వు నీ జ్ఞానాన్ని ఉపయోగించుకు తినాలి. అంటే పుట్టిన పసిబిడ్డ మొదటి రోజు నుంచి మరణ సమయం ఇప్పుడు ఈ నిమిషం తర్వాత ఈ నిమిషంతో ప్రాణం పోతుంది అనే వరకు ఉన్న మధ్యకాలంలో నేనున్న స్థితి ఏంటి, నేనున్న పరిస్థితి ఏంటి, నా శారీరక స్థితి గతి ఏంటి అన్నదాన్ని బట్టి నేను నా జ్ఞానాన్ని ఉపయోగించి ఏం తింటే నేను బాగుంటాను అన్నది ఒక్క తిండి విషయంలోనే మనం ఇంత మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇంకా బోల్డ్ మాట్లాడుకోవచ్చు. అర్థం అవడానికి చెప్పాను. జ్ఞాన ప్రాధాన్యత, జ్ఞాన ప్రాధాన్యత. అందుకని ఆధ్యాత్మికత అంతరంగంలోదని ఎందుకంటాం, కనపడందే అన్న ఎందుకంటాం. జ్ఞానం కనపడదు, కానీ నడిపేది జ్ఞానమే. అదే జ్ఞానాన్ని శరీరపరంగా లేదు నా ఇష్టపరంగా, ఇష్టం అంటే ఏంటి, నాకు ఈ రుచి ఇష్టం, ముందు రుచులే చెబుతున్నాను నేను, మిగిలినన్నిటికీ ఇదే ఇలాగే ఉంటుంది. అంటే స్వేచ్ఛ ఎంత ఉంది అనేది తెలియటం కోసం రుచిపరంగా వాడుకున్నాను. నేను ఎప్పుడూ నాకు రుచికరమైనయే తింటాను. దానివల్ల నాకు అనారోగ్యాలు వస్తున్నాయి, అనేక రకాల జబ్బులు వస్తున్నాయి, అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేనే సమస్యలకు లోనవుతున్నాను, ఆ బాధలకు లోనవుతున్నాను, అవన్నీ నేనే అనుభవిస్తున్నాను. అంటే మీరు ఇక్కడే గమనించండి, ఇక్కడ ఒక అద్భుతం ఉంది, గమనించండి. ఏంటంటే ఎక్కడైతే నువ్వు జ్ఞానాన్ని వాడలేదో, ఎక్కడైతే నువ్వు ఇష్టాన్ని వాడావో, ఇష్టం దేనికి సంబంధించింది, శరీరానికి సంబంధించింది. కేవలం ఇష్టాన్నే వాడుకొని జ్ఞానాన్ని వాడుకోకుండా, విచక్షణ జ్ఞానాన్ని వాడుకోకుండా నువ్వు ఎక్కడైతే వెళ్ళావో అక్కడ నువ్వు శిక్షలకు గురవుతున్నావు. నీకే అనారోగ్యాలు వస్తాయి, నీకే బాధలు వస్తాయి, నీకే కష్టాలు వస్తాయి, నీకే కన్నీళ్ళు వస్తాయి, నీ బాధలు నువ్వే పడలేవు. అసలు చాలామంది వాళ్ళ శరీరాన్ని వాళ్ళు మోసుకోలేరు. అరికాళ్ళు నొప్పులు అంటారు, చీలమండల నొప్పులు అంటారు, మోకాళ్ళ నొప్పులు అంటారు, నడువు నొప్పులు అంటారు. అంటే ఏంటి, పై భారాన్నంతా కిందే మోస్తున్నాయి. ఇప్పుడు నొప్పులు అని చెప్పుకుంటూ వచ్చినాయని అయ్యా. ఇంకా రాక చిత్ర విచిత్రమైన జబ్బులు, నేను చెప్పింది ఊరిని అధిక బరువుకు సంబంధించి, ఇంకా అనేక రకాల జబ్బులు. మొత్తం శరీర నిర్మాణం, శరీర ఆరోగ్యం కేవలం ఆహారం మీదే ఉంటుంది. అలాగే నీ ఆలోచన మీద కూడా ఉంటుంది, మానసిక ఆలోచనల మీద కూడా ఉంటుంది. మానసిక ఆలోచనలన్నీ ఎప్పుడు ఇష్టాలకే ఆలోచిస్తున్నాయి, అన్నీ పొందడానికి ఆలోచిస్తున్నాయి అనుకోండి. పొందలేనప్పుడు దుఃఖం వస్తుంది, పొందుతున్నప్పుడు ఆనందం వస్తుంది. ఆనందం వచ్చినప్పుడు హాయిగానే ఉంటావు, మంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. పొందలేనప్పుడు దుఃఖం వచ్చినప్పుడు నీ శరీరంలో వ్యతిరేక కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఈ శారీరక ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. పొందలేనప్పుడు నేను పొందలేకపోయానన్న దుఃఖం, పొందలేకపోతున్నప్పుడు అనేక సార్లు పొందలేకపోయినప్పుడు ఈసారి పొందగలను లేదో, అసలు దొరుకుతుందో దొరకదో అన్న అనుమానం, పొందలేకపోయానన్న దుఃఖం, ఇవన్నీ కలిపి ఒక భయంగా, ఒక ఆందోళనగా, ఒక ఆదుర్దాగా, ప్రతి పనికి ముందు అడ్డంకిగా నీ మనసు నీకే తయారైపోద్ది. నీలో నీకే ఒక అభద్రతా భావం తయారైపోద్ది, బ్రతుకు భారంగా అయిపోద్ది. ఎవరికి ఇదంతా? జ్ఞానాన్ని వాడకపోతే. ఇవన్నీ శరీర సంబంధితాలు, ఇష్టము అయిష్టము అన్ని శరీర సంబంధితాలు. శరీరం నిజమే, బతకడం నిజమే, కానీ జ్ఞానం ఉపయోగించి శరీరాన్ని నడుపుకోవాలి. ఇక్కడ ఈ సూక్ష్మ తేడాన్ని గ్రహించాలి. అంటే మనం చేసే పని జ్ఞాన ప్రాధాన్యతతో ఉందా, శరీర ప్రాధాన్యతతో ఉందా? మనం ఏదైనా పని చేస్తున్నాం, జ్ఞాన ప్రాధాన్యతతో ఉందా, శరీర ప్రాధాన్యతతో ఉందా? ఇష్టాలు చూసుకోవాలి. మీకు ఇందాక మొట్టమొదట మాట్లాడుకున్నప్పుడే మీతో చర్చించాను, మాట్లాడాను. ఏంటంటే అసలు ఈ శరీర నిర్మాణమే సృష్టి చేసిందని. మొత్తం మనలో జ్ఞాన కూర్పు కూడా అంత సృష్టిదే, మనది కాదు. అసలు ఈ శరీరం మనది కాదు, మనం కోరుకున్నది కాదు. ఇలా మనం రావాలి, పుట్టాలి, ఇక్కడ ఉండాలని అసలు మనం అనుకున్నది కాదు. మనం చనిపోయి ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు. అసలు చనిపోవాలని మనం ఎప్పటికీ అనుకోము. మనం అసలు ఎలా చక్కగా యవ్వనంలో, నిండు యవ్వనంలో అన్నీ సమకూర్చుకొని అలా అనుభవిస్తూ ఉండిపోదాం అనుకుంటాం. కానీ మనం అనుకున్నట్టు ఒకటి కూడా జరగదు. ఇక్కడ ఎప్పుడు అది సాగిపోతే మరణానికి వెళ్ళిపోద్ది. సృష్టి కూర్పు కనుక అది, ఆ కూర్పు అలా ఉంది. మనలో సృష్టి కూర్చిన కూర్పులోనే మనకున్న జ్ఞానంతో అనేక వ్యవస్థలు తయారు చేసుకున్నాం అని చెప్పుకున్నాం. ఏంటి? తప్పులు చేసే వాళ్ళని పట్టుకోవటానికి, పట్టుకొని మళ్ళీ శిక్షించడానికి. పట్టుకునేవాళ్ళు మనుషులే, శిక్షించేవాళ్ళు మనుషులే. ఈ వ్యవస్థలు పెట్టుకుంది మనుషులే. అంటే తప్పు చేయకూడదన్న భావన మనిషికి తెలుసు.
ఆ భావనలో మనిషి జ్ఞానమే తప్పుకు శిక్షలు వేస్తున్నప్పుడు అసలు మనుషుల సృష్టికే కారణభూతమైనటువంటి సృష్టి జ్ఞానం ఎలా ఉండుంటది? అది ఒకసారి ఆలోచించాలి. సృష్టి జ్ఞానం అంటే మనుషులకి సృష్టి జ్ఞానాన్ని ఇచ్చింది, మనిషిలో సృష్టి జ్ఞానాన్ని కూర్చింది. మనిషిలోనే జ్ఞానాన్ని కూర్చగలిగినప్పుడు అసలు జ్ఞానం ఎంత ఉండుంటుంది? సృష్టికి, విశ్వానికి జ్ఞానం ఎంత ఉండుంటుంది? అసలు విశ్వం మొత్తం జ్ఞానమే అయి ఉంటుంది, సృష్టి మొత్తం జ్ఞానమే అయి ఉంటుంది. అది మనకు కొంత కూర్చింది మన శరీర నిర్మాణాన్ని బట్టి. లేదా దానిలో లేని జ్ఞానం మనలో ఎలా కూరుస్తుంది? అది మనలో కొంత కూర్చిందంటేనే అది అనంత అపరిమిత జ్ఞానం అయి ఉంటుంది, ఊహించడానికి అలివి కానంత జ్ఞానం అయి ఉంటుంది. అందుకని మళ్ళీ ఇక్కడ ఇంకొక అద్భుతం ఉంది. ఏంటంటే మనిషి ఏర్పాటు చేసుకున్నంటే మనిషి తప్పులు చేయకూడదు, మంచిగానే బతకాలి అని మనిషికి తెలుసు. కానీ మనుషులు తప్పులు చేస్తున్నారు కనుక తప్పుల్ని పట్టుకునేటువంటి వ్యవస్థలు మనిషి ఏర్పాటు చేసుకున్నాడు. మళ్ళీ పట్టుకున్నటువంటి తప్పులకు ప్రకారం శిక్షలు విధించే విధానం మనిషి ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఇవన్నీ మనుషులు చేసుకున్న ఏర్పాటులో మళ్ళీ మనిషి తెలియగలడుగా, చాలా తెలియగలడుగా. తప్పులు చేసి కూడా దొరకకుండా ఉండొచ్చుగా. అలా దొరకకుండా ఉండే విధానం కూడా మనుషులేక మళ్ళీ చేసుకునేది. కాబట్టి తప్పులు చేసినా నువ్వు దొరకకుండా ఉండేలా తప్పులు చేయొచ్చు. దొరికినా ఒకవేళ నీ పట్టుకునేవాళ్ళు కూడా మనుషులే కాబట్టి వాళ్ళని మార్చుకోవచ్చు. నీకు శిక్షలు వేసేవాళ్ళు కూడా మనుషులే కాబట్టి వాళ్ళని మార్చుకోవచ్చు. ఎందుకంటే మనుషుల్లోనే తప్పులు ఉన్నాయి, మనుషుల్లోనే ఒప్పులు ఉన్నాయి. తప్పు ఒప్పు వ్యవస్థలన్నీ మనుషులే నిర్మించుకున్నారు. తప్పులు చేసేవాళ్ళు మనుషులే, తప్పులను పట్టుకునేవాళ్ళు మనుషులే. కాబట్టి నువ్వు అలా ఎన్ని రకాలుగైనా తప్పుల నుంచి మళ్ళీ తప్పించుకునే అవకాశాలు ప్రపంచంలో ఉన్నాయి. ఎందుకంటే అన్ని మనుషులే కాబట్టి, అందరూ మనుషులే కాబట్టి, వ్యవస్థలంతా మనుషులే కాబట్టి అలా ప్రయత్నించి తప్పుకుంటూ ఉంటారు చాలామంది. మనదేమవుద్దండి, ఎక్కడ దొరుకుతామండి అనుకుంటారు. ఓకే, అది భౌతికంగా అది కరెక్ట్గానే కనపడుతుంది. ఎందుకంటే భౌతికం అంటే ఏంటి? కనపడేదంతా నిజంగా. ఇప్పుడు నేను తప్పు చేశాను, నన్ను పోలీసులు పట్టుకున్నారు, కోర్టులో నిలబెట్టారు, నా తరపున లాయర్ని పెట్టుకున్నాను, అటు జడ్జి గారు తీర్పు చెబుతారు. మొత్తం నన్ను పట్టుకున్న కాడి నుంచి నాకు శిక్షలు వేసే వరకు వ్యవస్థనంతా నేను కొనుక్కుంటూ వెళ్ళిపోయాను, నాకు అనుకూలంగా మార్చుకుంటూ వెళ్ళిపోయాను. నా దగ్గర ఉన్నటువంటి ధన సంపదలతో నాలాంటి వాళ్ళనే, ఆ తప్పుడు వాళ్ళందరినీ కొనుక్కుంటూ వెళ్ళిపోయాను, ఎక్కడ దొరికితే వాళ్ళని. ఇప్పుడు నాకు ఏ శిక్ష పడలేదు, బయటకు వచ్చాను. అలా కొన్ని వేల మంది తిరుగుతూ ఉంటారు. అంటే నేను మనుషుల్ని ఎవరిని కించపరచట్లా, వ్యవస్థల్ని కించపరచట్లా. ఒకవేళ అలా జరిగితే అది ఎలా జరిగింది? నా ప్రజ్ఞలో, నా తెలుగులో జరిగింది. ఆ వ్యవస్థలు కూడా మనుషులు ఏర్పాటు చేసుకున్నాయి. కానీ మనిషికే అంత జ్ఞానము, అంత ప్రజ్ఞ ఇచ్చినటువంటి సృష్టి శక్తి మొత్తం సృష్టి లింకప్లో ఉంది. ఇది ఆ విషయం మనం మర్చిపోకూడదు. ఏంటి? గాలి పీలిస్తే కానీ బతకలేం, సూర్యరశ్మి ఉంటే కానీ బతకలేం, భూమి ఉంటే కానీ బతకలేం, నీరుంటే కానీ బతకలేం. పంచభూతాల సహాయంతో మాత్రమే బతకగలం. అవి కాక ఈ పంచభూతాలతో తయారయ్యేటువంటి నిరంతర ఆహార పదార్థాలు దొరికితే కానీ బతకలేం. మళ్ళీ అవి కాక నేను, నా వాళ్ళనే కుటుంబ సభ్యులు ఉంటే కానీ బతకలేం. అంటే బంధాలు, బంధుత్వాలు ఉంటే కానీ బతకలేం. ఇదంతా ఒక వ్యవస్థ ఉంది మనకి, కుటుంబ జీవితం. ఇన్ని ఉంటే కానీ బతకలేం. ఇవన్నీ ఎక్కడున్నాయి? మళ్ళీ సృష్టిలో ఉన్నాయి, సృష్టితో ఉన్నాయి, సృష్టితోనే నడుస్తున్నాయి మనలాగానే. ఇప్పుడు మనం తప్పుని మనం చేసిన వ్యవస్థలో మనుషుల్ని మేనేజ్ చేసి తప్పించుకున్నాం, ఓకే, బాగానే ఉంది. కానీ మనకే ఎంత జ్ఞానాన్ని ఇచ్చిన సృష్టికి, విశ్వానికి ఎంత జ్ఞానం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చాలా సింపుల్ అది. అదే ఆధ్యాత్మికం అంటే. ఆధ్యాత్మికం అంటే ఒకసారి ఆలోచన అంతే. ఇప్పుడు మనం చెప్పుకునే చదువు కూడా అదే. ఇప్పుడు నేను తప్పు చేసి తప్పించుకున్నా, ఓకే, బాగానే ఉంది, నేను దొరకలా. కానీ నేను దొరకలేదని నాకు తెలిసిపోతుంది, తప్పించుకునే అవకాశాలు కూడా తెలిసిపోతున్నాయి. కాబట్టి ఎన్ని తప్పులైనా చేయొచ్చు అని కూడా అనిపిస్తుంది. అంతవరకు బాగానే ఉంది, ఓకే, నిజమే అనిపిస్తుంది. కానీ మనకు అనిపించే నిజంతో పాటు, అంటే మనకు నిజమే అనిపిస్తుంది నేను తప్పించేసుకున్నాను తప్పుల నుంచి అని, మనకు అనిపించే నిజంతో పాటు, అంటే మన వరకు మన పరిమిత శరీర భావనలో నేను మనిషిని అని మన చుట్టూ ఉన్న మనుషుల్ని, మన తెలివిని, ఆ మనుషుల తెలివిని పరిమిత భావనలో చూసి నన్ను ఎవరో పట్టుకోలేదు, నేను తప్పించేసుకున్నాను అని మనం భావించుకుంటున్న నిజమే. ఈ నిజంతో పాటు
మనకి శరీరాన్ని సమకూర్చి మనలో ఇన్ని ఇంద్రియాలను పెట్టి మనలో జ్ఞానాన్ని పెట్టి ఇంత శక్తిని పెట్టి మనం బ్రతకడానికి అవసరమైన అన్నీ సమకూర్చినటువంటి ప్రకృతి లేక విశ్వము లేక సృష్టి లేక దైవశక్తి అనండి లేక విశ్వశక్తి అనండి దేవుడు అనండి, మీరు ఏది నమ్మితే అది అనుకోండి, అని కనపడుతుంది ప్రకృతి సృష్టి. దాని జ్ఞానం ఎంత ఒకసారి ఆలోచించండి. విశ్వం ఎంత ఉంది, సృష్టి ఎంత ఉంది, ప్రకృతి ఎంత ఉంది, కంటి ముందు చూడండి, ఊరికి ఉన్నదాన్ని చూడండి. ఏదో దేవుడని మహిమలో మాయలుగా ఊహించుకోపోకండి, వదిలేయండి, ఉన్న వాస్తవాన్ని చూడండి. అసలు విశ్వం ఎంత ఉంది. ఒక మనిషిగా మనకే ఇంత జ్ఞానాన్ని ఇస్తే దాని జ్ఞానం ఎంత. మనలాంటి మనుషులు ఇప్పుడు 800 కోట్ల మంది ఉన్నారు. అసలు ఎంతమంది తరతరాలుగా మానవ జాతి పుడతానే వస్తుంది, చచ్చిపోతా వెళ్తుంది, మళ్ళీ తరాలు వస్తున్నాయి, మళ్ళీ పుడుతున్నారు. ఎంతమంది మనుషులు ఆవిర్భావం, ఇన్ని చెట్లు ఆవిర్భావం, తరతరాలుగా వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. ఎన్ని రకాల జంతువులు, విశ్వంలో ఎన్ని రకాల గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, ఎన్నో రకాల సంపదలు, వస్తువులు, విషయాలు. అనంతంగా ఉంది విశ్వం. అనంతంగా అంటే ఏంటి? నా సామాన్య పరిధికి అందనంత ఉంది విశ్వం. అలాంటప్పుడు నా సామాన్య జ్ఞానమే నేను తప్పించేసుకున్నాను, నేను అన్నింటిలోంచి బయటకు వచ్చేసాను, దొరకలేదు ఎవరికే అని నేను అనుకుంటా ఉంటే, అంత జ్ఞానంగా విశ్వంలో, అంత జ్ఞానం ఉన్న విశ్వం, దాని జ్ఞానం లేకపోతే మనకు జ్ఞానం ఇవ్వలేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి ఇన్ని సమకూర్చలేదు. మనం తప్పించుకోవడం కుదురుతుందా? మన అలా తప్పించుకునేలా ఆ జ్ఞానం, విశ్వజ్ఞానం నుంచి తప్పించుకోగలమా? విశ్వ తెలివి నుంచి తప్పించుకోగలమా? విశ్వ ప్రజ్ఞ నుంచి తప్పించుకోగలమా? అదే సృష్టి జ్ఞానం అనుకోండి, దైవ జ్ఞానం అనుకోండి, దైవశక్తి అనుకోండి, దేవుడు అనుకోండి, మీ నమ్మకం ఏదైనా కనపడుతుంది మాత్రం సృష్టి ప్రకృతి. మనకే ఇంత జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని ఇలా నిలబెట్టినటువంటి ప్రకృతి జ్ఞానం ముందు, విశ్వజ్ఞానం ముందు, సృష్టి జ్ఞానం ముందు మన జ్ఞానం సరిపోద్దా? తప్పించుకోగలమా? తప్పించుకున్నట్టేనా? ఒకసారి ఆలోచించండి. తప్పించేసుకున్నాం అనుకుంటున్నాంగా. ఎలా అనుకుంటున్నాం మనం? మన చుట్టూ ఉన్న మనలాంటి మనుషులను చూసి, మనం ఏర్పాటు చేసుకున్న మానవ వ్యవస్థలను చూసి, అంటే మనం ఏర్పాటు చేసుకున్న మానవ వ్యవస్థలు పట్టుకుని శిక్షలు వేసాయి. అక్కడ మనుషుల నుంచి తప్పించుకొని, లేదా మనుషులందరినీ మనబోటి వాళ్ళని ఎదుర్కొని, చెడ్డోళ్ళని ఎదుర్కొని మేనేజ్ చేసుకొని అట్ట కూడా తప్పించుకున్నానని మనం అనుకుంటున్నదే. మళ్ళీ చెబుతున్నా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది తెలిస్తే అసలు ఎప్పటికీ ఎవరో తప్పు చెయ్యరు, జ్ఞానాన్ని మంచికే ఉపయోగిస్తారు. అలా జ్ఞానాన్ని మంచిగా ఉపయోగించడమే ఆధ్యాత్మికత. అలా మళ్ళీ ఇదంతా తెలుసుకోవడం కూడా ఆధ్యాత్మికత. ఎందుకని? శరీర భావంలో ఉండిపోయి తప్పులు చేసుకుంటూ వెళ్తావు. జ్ఞానంతో, జ్ఞానం యొక్క సామర్థ్యము, జ్ఞానం యొక్క వైశాల్యము, జ్ఞానం యొక్క ప్రాధాన్యత, జ్ఞానం యొక్క అనంతత్వము నీకు తెలియదు. ఎందుకని? దేహభావంలో ఇరుక్కుపోతావు. ఇష్టమో అయిష్టమో అంటే శరీరమే. నేను ఇష్టమో అయిష్టమని ఏది చేసినా శరీరమే. అలా నేను నా తెలివితో తప్పించుకుంటున్నప్పుడు సృష్టి తెలివిలో తప్పించుకోగలనా? సృష్టి జ్ఞానంలో తప్పించుకోగలనా? అంటే ఏమండి, మనుషులకు కళ్ళు ఉన్నాయి కాబట్టి చూస్తారు, సృష్టికి కళ్ళు ఎక్కడ ఉన్నాయండి? సృష్టి అంతా ఏముంది? మనుషులు ఉన్నారు, చెట్లు ఉన్నాయి, పుట్టలు ఉన్నాయి, గొట్టలు ఉన్నాయి, ఇదే కదా. మనిషి కళ్ళు ఉన్నాయి కాబట్టి చూడగలరు, శరీరం ఉంది కాబట్టి, అవయవాలు ఉంది కాబట్టి పట్టుకోగలడు, శిక్షలు వేయగలరు. సృష్టి ఎక్కడ చూస్తుందండి అని అనుమానం కూడా మళ్ళీ రావచ్చు. నీకు తప్పేం లేదు, అనుమానం రావాలి కూడా. నాయన, నీకే కళ్ళు ఇచ్చిన సృష్టికి కళ్ళు లేవు అనుకోవడానికి మించిన అజ్ఞానం ఉంటుందా? కళ్ళు లేనిది కళ్ళు ఎలా ఇవ్వగలదు? చెవులు లేనిది చెవులు ఎలా ఇవ్వగలదు? కాళ్ళు లేనిది కాళ్ళు ఎలా ఇవ్వగలదు? అసలు ఈ శరీర నిర్మాణాన్ని ఎలా డిజైన్ చేసిందంటే, ఒక మనిషి శరీరం ఎలా ఉండాలి, ఒక చెట్టు ఎలా ఉండాలి, ఒక జంతువు ఎలా ఉండాలని అనేక జంతువుల్ని, అనేక మనుషుల్ని, అనేక చెట్లని మళ్ళీ తరతరాలుగా అవి ఆగకుండా లక్షల కోట్ల సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతూ జనన మరణాలు అనేది ఒకటి పెట్టి మళ్ళీ అలా ఎన్ని వందల వేల కోట్ల సంవత్సరాలైనా ముందుకు సాగేలా ఏర్పాటు చేసిన సృష్టి శక్తికి, సృష్టి జ్ఞానానికి కళ్ళు ఉన్నాయా లేవో ఇప్పుడు నువ్వు ఆలోచించు. ఒక్క కళ్ళేంటి,
సృష్టిలో ఎన్ని రకాలు ఉన్నాయో, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, సృష్టిలో ఎన్ని రకాల శక్తులు నీకు కనపడుతున్నాయో, వృక్షాలు, జంతువులు, మనుషులు, మళ్ళీ వీటికి ఉన్నటువంటి శక్తులు, వీటన్నింటినీ మించినటువంటి శక్తి అది అయితే తప్ప, వీటన్నింటికంటే మించిన జ్ఞానం దానికి ఉంటే తప్ప ఈ సృష్టి జరుగుద్దా? ఈ సృష్టి అంతా మళ్ళీ ఆఫ్టర్ ఆల్ దాని ముందు, దాని జ్ఞానం ముందు. కాబట్టి సృష్టి చూస్తుందా అని అనుమానపడక. అసలు సృష్టి చూడకపోతే నీకు సృష్టి దృష్టినిచ్చేదే కాదు. అది చూడగలదు కనుకనే చూసే శక్తి నీకు ఇచ్చింది, అది వినగలదు కనుకనే వినే శక్తి నీకు ఇచ్చింది. నీకు ఇవ్వబడిన శక్తులన్నీ దానిలోనే. నీకే కాదు, మొత్తం సృష్టిలో ఉన్న అన్నింటికీ ఉన్న శక్తులన్నీ దాని శక్తులే. దానికి ఆ శక్తి లేకపోతే నీకు ఇవ్వలేదు. అది చిన్న లాజికల్ పాయింట్ అది. కాబట్టి దాని జ్ఞానంలో సమస్తం ఉన్నాయి. కాబట్టి అది చూస్తుందా చూడదని నీకు డౌటే అక్కర్లా, అసలు డౌటే అక్కర్లా. అప్పుడు నువ్వు ఎలా తప్పించుకోగలవు? తప్పించుకోలేవు. ఈ విషయం నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఇదంతా ఆలోచిస్తే తెలుస్తుంది, ఇదంతా చెప్పుకుంటే తెలుస్తుంది. ఇదంతా చెప్పుకోవాలి, ఆలోచించాలంటే ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు, ఈ జ్ఞాన చదువు చదువుకోవాలి. ఇది సృష్టి చదువు, విశ్వ చదువు, ఇదే ఆధ్యాత్మిక చదువు. ఆధ్యాత్మిక చదువు అంటే మొత్తం నా గురించి, మొత్తం సృష్టి గురించి, మొత్తం ఉన్నదాని గురించి, మొత్తంగా ఉన్నదాని గురించి, నేను సృష్టి, మొత్తం ఉన్నదాని గురించిన చదువు ఆధ్యాత్మిక చదువు. అదే ఆత్మజ్ఞాన చదువు. మరి ఇది ఎవరు చెబుతారు నీకు? దీనిని పరిశీలించి తెలుసుకున్న మహాత్ములు చెప్పారు. వాళ్ళు కనుక్కున్నారు. ఎవరాళ్ళు కనుక్కున్న వాళ్ళు? మనుషులు తప్పులు చేస్తారు, తప్పులు చెయ్యకూడదో, మంచిగానే బతకాలి అని ఎవరికి ఆలోచన వచ్చిందో, ఎవరైతే ఈ పట్టుకునే వ్యవస్థలు పెట్టాలి, ఎందుకంటే మనుషులు తప్పులు చేస్తున్నారు శరీర భావంలో, కాబట్టి మనుషులు తప్పులు చేసిన వాళ్ళని పట్టుకునే వ్యవస్థలు పెట్టాలి, పట్టుకున్నాక శిక్షించే వ్యవస్థలు పెట్టాలని ఎవరికైతే సదభిప్రాయాలు, సదాలోచనలు వచ్చినాయో అటువంటి వాళ్ళు కొందరు అసలు ఈ సృష్టిని పరిశీలించారు. ఎందుకని ఆ భావాలు లేని వాళ్ళు పరిశీలన చేయరు. దేహభావంలో వెళ్ళిపోయిన వాళ్ళే పరిశీలన చేస్తారు. ఆ భావాలు ఎవరికి ఉంటాయి? జ్ఞాన ప్రాధాన్యత ఉన్న వాళ్ళకి ఆ భావాలు వస్తాయి. శరీర ప్రాధాన్యత ఉన్న వాళ్ళకి చెడ్డ భావాలే వస్తాయి ఎప్పటికే. అందుకని ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అంటే ఏంటి? జ్ఞాన ప్రాధాన్యతను పెంచుకుంటాం అంతే. మరి జ్ఞానం అంటే ఏంటండి? ఆధ్యాత్మికం అంటే ఏంటంటే ఆధ్యాత్మికం అన్న జ్ఞానం అన్న ఒకటే. కనపడేదంతా భౌతికము, కనపడనిదంతా ఆధ్యాత్మికము. జ్ఞానం కనపడుతుందా? ఆలోచనలు కనపడుతున్నాయా? భావాలు కనపడుతున్నాయా? తెలివి కనపడుతుందా? ప్రజ్ఞ కనపడుతుందా? ఏం కనపడుతుంది? కదిలే శరీరం కనపడుతుంది. ఆ తెలివిని ప్రజ్ఞని పట్టుకొని కదులుతున్న శరీరం కనపడుతుంది. ఇంకెంక నీకు జ్ఞానం కనపడదు, తెలివి కనపడదు, ప్రజ్ఞ కనపడదు. కానీ లేదా నీలో ఉందని తెలుసుగా. లేదా అందామంటే నాలోనే ఉంది కదా, నాకు అనుభవం అవుతుంది కదా, నాకు తెలుస్తుంది కదా. అందుకని ఆధ్యాత్మిక చదువు చదవని వాళ్ళ, ఆత్మజ్ఞాన చదువు చదవని వాళ్ళ జీవితము అస్తవ్యస్తంగా ఉంటుంది. అది ఇక్కడ ప్రాబ్లం. ఒకటి అస్తవ్యస్తంగా ఉంటుంది, రెండు జన్మ వృధా అయిపోద్ది, నిరర్థకమైపోద్ది. బతికినన్నాళ్ళు బాధలతో బతుకుతారు. ఏదో సుఖపడుతున్నాం అనుకుంటారు కానీ సుఖపడరు, బాధలతో బతుకుతారు. కారణం ఏంటంటే తప్పులు చేసి భౌతికంగా ఇక్కడే దొరికిపోతే, ఒక అబద్ధం చెప్పి మనిషికే దొరికిపోయావు అనుకో, ఆ మనిషే నిన్ను నమ్మడం, తగిన శిక్ష వేస్తాడు. ఒక తప్పు చేసి మనిషికే దొరికిపోయావు అనుకో, ఆ మనిషే నిన్ను శిక్షిస్తాడు. కాబట్టి సమాజంలోనే సామాజిక శిక్షలు ఉన్నాయి నువ్వు చేసిన వాటిని బట్టి. వాటికి దొరికిపోయినప్పుడు శిక్ష పడిపోతుంది. కాదు, నేను సామాజిక శిక్షల నుంచి తప్పించుకున్నాను, మనుషుల నుంచి తప్పించుకుంటున్నాను, నేను దొరకటం లేదు, దొరకకుండా చేస్తున్నాను అంటే నీ జ్ఞానమే దొరకనంత జ్ఞానం. ఎవరి జ్ఞానం? మనుషులకు దొరకని జ్ఞానం నీది. నువ్వు మనిషివే కనుక మనుషులకు దొరకనటువంటి జ్ఞానం. కానీ నీలాంటి వాళ్ళని కోటాను కోట్ల మందిని తరతరాలుగా భూమి మీద సృజిస్తూ, వృక్షాలు, జంతువులు, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, మళ్ళీ అన్నింటికీ అవసరమైన అన్ని సదుపాయాలు తరతరాలకే, ఎప్పటికీ సృష్టి ఆగకుండా నడిపేటువంటి సృష్టి శక్తి యొక్క జ్ఞానం నుంచి అలా తప్పించుకుంటావు? తప్పించుకోలేవు. దానికి మహాత్ములు ఏం చెప్పారంటే, మనకు వచ్చి పడే కష్టాలన్నీ మనం చేసినటువంటి కర్మల ఫలాలే. నువ్వు ఆలోచించుకుంటే నీకు తెలుస్తుంది ఏ కర్మఫలం ఎందుకు వచ్చిందంటే, నువ్వు ఎలాంటి కర్మ చేసావో అలాంటి కర్మఫలమే వస్తుంది. అందులో డౌటే లేదు. అది ఎవరికి తెలుస్తుంది అంటే ఆ వ్యక్తికే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు.
చాలామందిని నేను విన్నాను, చూశాను కూడా. నా జీవితంలో నేను చేసిన తప్పులకి ఎలాంటి తప్పులు చేశానో తత్సంబంధిత అలాంటి బాధలే వచ్చినాయి. అవి విపులంగా కూడా చెప్పగలను, కానీ చెప్పటం బాగోదు. అలా అనేక మంది ఎలాంటి తప్పులు చేశారో మనకు బాగా దగ్గర ఉన్న వాళ్ళు తెలుస్తారు. మీరు గమనించండి, మీ తల్లి, మీ తండ్రి, మీ భార్య, మీ భర్త, మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెలు, లేదా మీరు, లేదా మీకు బాగా క్లోజ్గా ఉండే స్నేహితులు, బంధుమిత్రులు ఎలాంటి తప్పులు చేస్తారో వాళ్ళ జీవితంలో అలాంటివే మళ్ళీ వాళ్ళని వచ్చి బాధ పెడతా ఉంటాయి. అది కూడా మారదు, యాంగిల్ కూడా మారదు. మీరు చూసుకోండి, రిలేటెడ్గా ఉంటుంది అది. ఇదే కర్మ సిద్ధాంతము. కర్మ సిద్ధాంతం అని ఊరికనే మహాత్ములు పేరు చెప్పారు. నాయన మీరు ఓ తప్పుల్లో గెలిపోబాకండి అని మనకి చెప్పటానికి మహాత్ములు చెప్పిన పేరు కర్మ సిద్ధాంతము. కానీ కర్మ అంటే ఏంటి? పని. సిద్ధాంతం ఏం లేదు అక్కడ. మన శరీరమే కర్మతో కూడింది. అసలు శరీరమే కర్మ శరీరం. అసలు నిరంతరం కదలకుండా కర్మ చేయకుండా శరీరం మనుగడ సాగదు. అసలు సృష్టి అంటేనే కర్మ. అనంత ఆత్మశక్తి, అది ఊరికనే మొత్తం ఉన్నదంతా అనంత ఆత్మశక్తి, సర్వవ్యాపకంగా ఆకాశంలో ఉంది. దాని యొక్క కదలిక అనే కర్మ చేత పంచభూతములు ఏర్పడి, దాని యొక్క కదలిక చైతన్యము అనే కదలిక అని తనలో తానే కదులుతున్న చైతన్య శక్తి చేత పంచభూతములు ఏర్పడి, మళ్ళీ అవి ఎలా ఏర్పడినాయి? కదలిక చేత, చైతన్యం చేత. కనుక పంచభూతములు మళ్ళీ నిరంతరంగా కదులుతూనే ఉన్నాయి. కదులుతూ అనంత సృష్టి ఏర్పడుతుంది. అంటే మనందరం అలాగే ఏర్పడుతున్నాం. అందుకే మనందరం నిరంతరం కదులుతూనే ఉంటాం. వయసు పెరుగుతూనే ఉంటుంది, శరీరం కదులుతూనే ఉంటుంది. చెట్లు, పొట్లు, చేమలు అన్నీ చూడండి, చెట్లు పెరుగుతూనే ఉంటాయి, జంతువులు పెరుగుతూనే ఉంటాయి. ఆ మార్పుని, కదలికని ఆపలేరు మీరు. కానీ కొండలు, గుట్టలు వీటి వరకు మనకు తెలియదు, అంతే. మళ్ళీ నీరు కూడా మనకు నిరంతరం మార్పుకు లోనవుతూనే ఉంటుంది. సూర్యరశ్మి పెడితే ఆవిరైపోతూ ఉంటుంది. కొండలు, గుట్టలు ఇవి మనం గమనించేలా లేవు, అంతే. అంటే కదలికల సృష్టి. పోనీ మిగిలింది వదిలేండి, మన శరీరం వరకు తీసుకుందాం. నిరంతరం కదలికల సృష్టిది. అంటే కదలిక వలన ఏర్పడిన సృష్టి. కదలిక ఎక్కడుంది? అనంత ఆత్మశక్తి యొక్క లక్షణము కదలిక దానిలోనే ఉంది, దానితోనే ఉంది. సరే, ఇప్పుడు మనం చెప్పుకుంటుంది జ్ఞాన విషయం. అంటే సృష్టి జ్ఞానం, విశ్వజ్ఞానం. నిన్ను తయారు చేసిన సృష్టికి ఎంత జ్ఞానం ఉంటుంది? నువ్వేమో ఒక నలకంత ధూళికణం అంతా ఈ సృష్టిలో. అసలు నువ్వు ఉన్నావో లేదో కూడా తెలియనంత. నువ్వు లేవు అనుకోవచ్చు, అంత మైన్యూట్ నువ్వు ఇక్కడ. ఆ సృష్టితో పోల్చుకుంటే సృష్టి అనంతం, అప్పుడు దాని జ్ఞానం కూడా అనంతమే. ఆ అనంతత్వంలో నువ్వు ఎలా తప్పించుకుంటావు తప్పుల నుంచి, అక్కడ నీకు ఉన్న స్వేచ్ఛ అది. ఎందుకని నువ్వు ఎలాగో తప్పించుకోలేవు కాబట్టి అదొక ఆట, కర్మ ఆట. మంచి చెడుల స్వేచ్ఛ నీకు ఇవ్వబడింది. నువ్వు తినేది నీ జ్ఞానాన్ని ఉపయోగించి జ్ఞాన ప్రధానంగా తింటే ఆరోగ్యంగా ఉంటావు. సింపుల్, నీకు నువ్వే చేసుకుంటున్న మేలేది. నీ జ్ఞానాన్ని ఉపయోగించి జ్ఞాన ప్రధానంగా చూస్తే చక్కగా ఉంటావు, హాయిగా ఉంటావు. చూడకూడనివన్నీ చూస్తే మళ్ళీ దాని తాలూకా శిక్షలు అనిపిస్తావు. అంటే చెడుకు ఎప్పుడు వెళ్తే అప్పుడు. అలాగే జ్ఞానాన్ని ఉపయోగించి వినవలసినవే వింటే, జ్ఞానాన్ని ఉపయోగించి మాట్లాడవలసినవే మాట్లాడితే, అంటే జ్ఞాన ప్రాధాన్యంగా, జ్ఞానాన్ని ఉపయోగించి శారీరక కోరికలు జ్ఞాన ప్రధానంగానే ధర్మంగానే తీర్చుకుంటే, జ్ఞానాన్ని ఉపయోగించి శారీరక స్పర్శలన్నీ ధర్మంగా మంచిగానే తీర్చుకుంటే శారీరక అవసరాలన్నీ. అలా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనే పంచేంద్రియముల శారీరక అనుభవాలన్నీ జ్ఞానాన్ని జ్ఞాన ప్రాధాన్యంగా తీసుకొని ఇష్టాయిష్టములు కాకుండా జ్ఞాన ప్రాధాన్యతతో అనుభవించి హాయిగా బతుకు. ఎవరొద్దన్నారు నిన్ను? హాయిగా బతకమనే శరీరం ఇవ్వబడింది. కానీ నువ్వు ఎంత హాయిగా బతికినా దానికి టైం ఉంది, దానికి స్థితి గతులు ఉన్నాయి. బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలనే స్థితి గతులు ఉన్నాయి. ఆ స్థితిగతుల ప్రకారం అది కొనసాగిపోతూనే ఉంటుంది, మార్పులకు లోనవుతూనే ఉంటుంది, చిట్ట చివరకు మరణానికి వెళ్ళిపోతుంది. దాన్ని నువ్వు మార్చలేవు. ఈ లోపుగా నువ్వు ఇలా బతకొచ్చు, మంచిగా బతకొచ్చు, ధర్మంగా బతకొచ్చు. మంచిగా ధర్మంగా బతకడం అంటే ఏంటి? జ్ఞానాన్ని వాడి బతికేవని అర్థం. జ్ఞాన జీవితం అది. మరి నీకు జ్ఞానం ఇవ్వబడిందిగా. అయితే ఎవరైతే
శరీర భావంలో ఉంటారో వాళ్ళకి ఇష్టము అయిష్టము ఉంటుంది. అంటే శరీర ప్రాధాన్యత ఉన్న చోట జ్ఞాన ప్రాధాన్యత ఉండదు. ఇష్టాయిష్టములు ఎక్కడున్నాయి? నాలుగు రుచి, ఇది ఇష్టము అది ఇష్టం కాబట్టి నేను నాకు ఇష్టమైందే తింటాను. శారీరక స్పర్శలు, శారీరక కోరికలు, ఇవన్నీ ఇష్టాయిష్టాలు, తప్పులైనా చేసేస్తాను. అలా చూసేవి వినేవి ఇష్టాయిష్టములు, తప్పుల రైటులు లేదు, జ్ఞాన ప్రాధాన్యత లేదు, శరీర ప్రాధాన్యత. అందుకని అసలు నాయన శరీరాన్ని నడిపే జ్ఞానశక్తి లోపలుంది, నీ ప్రాణశక్తి లోపలుంది, నీ భావాలు లోపలున్నాయి. నువ్వు కేవలము నేను శరీరం అనుకొని మాత్రమే బతక్కో. నువ్వు శరీరం అనేది నిజమే, కానీ కేవలము శరీరము మాత్రమే కాదు. నువ్వు ఈ శరీరాన్ని నడిపే అంతర్గత శక్తివి. ఏంటది అంతర్గత శక్తి? నీ ఆలోచనలు అవే, నీ భావాలు అవే, నీ జ్ఞాపకాలు అవే, నీ మనసు అదే, నువ్వు పోగేసుకున్న అనుభవాలన్నీ అవే, మళ్ళీ ఆలోచనలుగా కదిలి నిన్ను కదుపుతున్నవి అవే. అవి ఎలా ఉన్నాయి? శక్తి స్వరూపంగా ఉన్నాయి. అదే జ్ఞానశక్తి, అదే ప్రాణశక్తి. దాన్నే పూర్తిగా కనుక్కొని ఆ శక్తి నేను అని నీకు అర్థమైనప్పుడు అదే అనంత ఆత్మశక్తి, సృష్టి మొత్తం ఉన్న ఏకశక్తి అని నీకు తెలుస్తుంది, ఎప్పుడు నీకు అనుభవం అయినప్పుడు. కానీ శరీరాన్ని నడుపుతుంది అదే అని ఇప్పుడు కూడా తెలుసుగా నీకు. భావాలు పుట్టకపోతే శరీరం కదపలేనుగా, మరి అలాంటప్పుడు తప్పులు ఎందుకు చేస్తావు? తప్పులు ఎందుకు చేస్తావు అన్నప్పుడు మానవ పరిధిలో పరిమితంగా మానవుడిలా ఆలోచించుకో. ఇది ముఖ్యం. ఇవాళ ఈ శీర్షికలో మనం చెప్పుకోదలసిన అంశం ఇది. తప్పించుకోవటం కుదరదు, జ్ఞాన ప్రాధాన్యతగా జీవించు. ఎందుకంటే నువ్వు జ్ఞానమే, జ్ఞాన స్వరూపమే. నువ్వు శరీరం కాదండి, శరీరమే. శరీరము కంటే జ్ఞానముగా ప్రాధాన్యుడు నువ్వు. జ్ఞానానికి నశింపు లేదు, జ్ఞానం నశించదు, జ్ఞానం శక్తి స్వరూపం. శరీరం నశించిపోద్ది, పుట్టిన కాడి నుంచి అసలు మార్పులకు లోనవుతుందిగా. అలాంటి శరీరం కాదండి, శరీరం చక్కగా దానికి కావలసినవన్నీ ధర్మంగా సమకూర్చుకో, మంచిగా సమకూర్చుకో, అనుభవించుకో. ఎవరొద్దన్నారు? చెడుకి వెళ్ళకో. ఎందుకు వెళ్ళకో అంటే నువ్వు సృష్టితో పోల్చుకుంటే ఒక ధూళికణమైన నీకే ఎంత జ్ఞానము, ఎంత ప్రజ్ఞ, ఎంత తెలివి, ఇన్ని తప్పులు చేసి తప్పించుకునే శక్తి, అంత విజ్ఞానం నీకు ఇవ్వబడితే, అంత జ్ఞానం నీకు ఇవ్వబడితే, అంత ప్రజ్ఞ నీకు ఇవ్వబడితే మొత్తం సృష్టికి ఎంత ప్రజ్ఞ ఉండాలి? తనకు లేని ప్రజ్ఞ అది నీకెలా వస్తుంది? తనకు లేని కన్ను నీకెలా ఇస్తుంది? తనకు లేని ఏ శక్తినైనా ఈ సృష్టిలో అది ఎలా పెట్టుద్ది? కాబట్టి సృష్టిలో కనపడుతున్న అన్ని రకాల శక్తులు, మనుషులకు ఉన్నాయి, చెట్లకు ఉన్నాయి, జంతువులకు ఉన్నాయి, గ్రహగోళాలకు ఉన్నాయి, నక్షత్రాలకు ఉన్నాయి, అన్ని రకాల శక్తులు ఆ శక్తిలో ఉన్నాయి. ఆ శక్తి కంటే ఈ శక్తులన్నీ పరిమితమైనవి అయితేనే ఆ శక్తి ఈ శక్తుల్ని సృష్టించగలుగుతుంది, సృష్టి జరుగుతుంది. ఎందుకంటే మనతో పోల్చుకు చూసుకుంటే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక చదువులో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, విశ్వశక్తి ముందు నేను, అంటే శరీర భావనలో ఉన్న నేను తప్పించుకోలేను. కాబట్టి తప్పులు చేయకూడదు. దానికి మహాత్ములు చెప్పిందే కర్మ సిద్ధాంతము. అంటే తప్పించుకోలేవు అనే విషయాన్ని స్టేట్మెంట్లుగా చెప్పారు. మరి కర్మ సిద్ధాంతము నేను నమ్ముతాను నమ్మను అనేది ఏమి లేదు. సిద్ధాంతం అనేది ఒక పేరు విధానంగా చెప్పారు తప్ప అసలు మన శరీరమే కర్మ శరీరం. అసలు సృష్టి ఏర్పడిందే కర్మతోటి. కర్మ లేకపోతే సృష్టి ఏర్పడదు. కర్మ అంటే కదలిక, చైతన్యము. కర్మ లేకపోతే జీవితం లేదు. మరణంతో కర్మ ఆగిపోద్ది, జననంతో కర్మ మొదలవుద్ది. జననంతో కాదు కర్మ మొదలయ్యేది, స్త్రీ పురుష శారీరక కలయికలలో జననం మొదలవుతుంది. ఆ కదలికలతో మొదలవుతుంది జననం. అక్కడి నుంచి తల్లి గర్భంలోకి ఒక చిన్న కణంగా, పురుషుడిలోంచి, తండ్రిలోంచి ఒక చిన్న వీర్య కణంగా తల్లి గర్భంలోకి వెళ్ళి, తల్లి గర్భంలో ఉత్పత్తి అయినటువంటి వీర్యకణముల సముదాయము, అక్కడ తల్లి గర్భంలో ఏది ఉంటే అది మనం ఊరికినేలా చెప్పుకుందాం, ఇద్దరికి వీర్యమే అని. అవన్నీ కలిసి జీవంగా తయారవుతాయి. అంటే కదలికలక ఆకట్లా జరుగుతూనే ఉన్నాయి. స్త్రీ పురుషుల కలయికలతో మొదలైనటువంటి కదలిక, ఈ వీర్యకణాలు కలిసి మాతృగర్భంలో నిరంతర కదలికలు జరుగుతూనే ఉన్నాయి. కణం కదులుతూనే ఉంది, కణం ఉత్పత్తి చేసుకుంటూనే ఉంది. అలా జీవి తయారయ్యి మరణంతో శరీరం పూర్తవుతుంది, శరీర కదలిక పూర్తవుతుంది. కాబట్టి కదలిక అనేది సృష్టి. ఇప్పుడు స్త్రీ పురుషులు కలవక ముందు, కదలక ముందు, కలవలేదనుకోండి, వాళ్ళు
శారీరక కోరికలతో వాళ్ళు కలవలేదు, కదలలేదు అనుకోండి, అసలు జననం లేదు. ఒక పురుషుడి ఒక బిడ్డ జననం అనేది స్త్రీ పురుష కలయికల కదలికతో వచ్చింది. అంటే కదలికతో జననం వస్తుంది. జననం అన్నంతకాలం కదలికలు ఉంటున్నాయి, మరణంతో కదలిక ముగుస్తుంది. ముగిసి ఏమవుతుంది? ఏమీ లేదు, అంతకుముందు శక్తిలో ఎలా ఉందో ఆ శక్తిలో గెలిచిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ కదలిక అనే శక్తి అసలు ఎక్కడుంది? అసలు ఈ కదలిక ఎక్కడుంది? చైతన్యం ఎక్కడుంది? ఈ కదలికల వలన కదా జననాలు ఏర్పడుతున్నాయి. పంచభూతాలు అలాగే ఏర్పడినాయి. ఆ పంచభూతాల నుంచి సృష్టి అలాగే ఏర్పడుతుంది. సృష్టిలో మనుషులతో పాటు సర్వజీవరాశులు, పదార్థాలు, వస్తువులు అలాగే వస్తున్నాయి. దేనివలన? కదలిక వలన. అసలు ఈ కదలిక ఎక్కడుంది? ఈ చైతన్యం ఎక్కడుంది అంటే అది శక్తి లక్షణం, దానిలోనే ఉంది. కాబట్టి సృష్టి అంతా కదలికే ఉంది. ఆ కదలిక పేరే కర్మ. అంటే కర్మ అనే విధానంతో సృష్టి నడుస్తుందే అని నీకు తెలియటానికి చెప్పారు. అది కర్మ సిద్ధాంతం అని, అంతే తప్ప ఎవరో నియమించింది కాదు అది. కాబట్టి నువ్వు దాని విధానంలో తప్పు చేస్తే తప్పించుకోలేవు. తప్పించుకోలేనప్పుడు ఏమైంది? మనుషుల దగ్గర తప్పించుకోవచ్చు. నువ్వు నీ ప్రజ్ఞను, నీ తెలివిని వాడి, మానవ ప్రజ్ఞను వాడి, మానవ తెలివిని వాడి మనుషుల దగ్గర తప్పించుకోవచ్చు. సృష్టిలో తప్పించుకోలేవు. అందుకని అకారణంగా మీద పడతా ఉంటాయి. ఏదైనా కావచ్చు, ఎలాగైనా కావచ్చు, ఏ రకంగా కావచ్చు. అవన్నీ మానవ జీవితంలో మీరు మనుషుల్ని గమనిస్తే మనుషుల పుట్టుక నుంచి ఉన్నటువంటి శారీరక అవయవ లోపములు నెంబర్ 1, అంటే దేహపరమైన లోపములు. మనుషుల పుట్టుకతోనే ఉన్నటువంటి మానసిక లోపములు, మనుషుల పుట్టుకతోనే ఉన్నటువంటి బుద్ధిపరమైన లోపములు. ఇలా మామూలుగా శరీరపరంగా, మనోపరంగా, బుద్ధిపరంగా. మనుషుల పుట్టుకతోనే ఉన్నటువంటి అసమానతలు, అనేక రకాల అసమానతలు, ధనపరంగా కావచ్చు, ఏ పరంగా అయినా, రంగుల పరంగా, అన్ని పరంగా, ఆరోగ్యపరంగా, అనారోగ్యపరంగా ఉన్న అసమానతలు. అంటే అన్ని అనారోగ్య శరీరాలు కావచ్చు, ఏ రకాలైన అసమానతలైన ఇవన్నీ ఒక పరిధిలో తప్పుల వరకు. ఈ పరిధి దాటిన తప్పులకు మహాత్ములు ఏం చెప్పారంటే, ఇప్పుడు భూమి మీద నువ్వు ఎన్నింటిని చూస్తున్నావో, ఎన్నింటినండి? వృక్షాలు, రాళ్ళు, జంతువులు, ఇలా ఎన్నింటిని చూస్తున్నావో మళ్ళీ అన్ని జన్మల్లోకి వెళ్ళిపోవచ్చు నువ్వు. అసలు అందుకే అవన్నీ అక్కడ ఉన్నాయని చెబుతున్నారు. అవన్నీ ఏంటంటే పరిణామం చెందుతూ వచ్చినాయి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. ఊరికి ముందు ఒక బండరాయి అంటే భూమి అనేక పరిణామ దశల్లో అది ద్రవత్వాన్ని పొందింది. అంటే ఊహాత్మకంగా మాట్లాడుకుంటున్నాం అంతే. మళ్ళీ అనేక పరిణామ దశల్లో ఆ ద్రవత్వం, ఆ పరిణామ దశలు ఏంటో మనం రాయి అయితే తప్ప మనకు తెలియదు. అందుకని ఏంటని అడగబాకండి. ఊరినే ఒక విషయాన్ని అర్థం చేసుకోవటానికి సృష్టిని చెబుతున్నా. ఇందులో మనం గ్రహించాల్సిన సారాంశం ఏంటంటే, మనిషిగా నువ్వు తప్పు చేయకూడదు, అదే ఆధ్యాత్మికం. అందులో అర్థం అవటానికి ఉన్న వాటిని ఉదహరించి చెబుతున్నా అంతే. నేనేం సైంటిస్ట్ని కాదు, నేనేం వాటిని కనుక్కోలేదు, వాటి గురించి నాకు తెలియదు. ఉన్నంతలో చదువుకున్న పుస్తకాల ఆధారంగా, అనేక మంది మహాత్ములు చెప్పినటువంటి విషయాల ఆధారంగా కొంచెం నాకు అర్థమైన విషయాన్ని మీకు విశదీకరించే ప్రయత్నం చేస్తాను అంతే. అది కూడా ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని చెప్పుకుంటున్నాం. కాబట్టి అనేక పరిణామ దశల్లో రాయి ద్రవత్వాన్ని పొందింది. అనేక పరిణామ దశల్లో ద్రవత్వం తేజోస్థితిని పొందింది. అనేక పరిణామ దశల్లో తేజోస్థితి వాయుస్థితిని పొందింది. అలా పరిణామ దశలు. ఈ పరిణామ దశల్లో ఈ తేజోస్థితి వాయుస్థితిని పొందింది. అనేక పరిణామ దశల్లో ఆకాశ స్థితిని పొంది సర్వవ్యాపక నిశ్చలత్వంలో ఉంది. ఆ నిశ్చలత్వమే మళ్ళీ ఆత్మశక్తి అన్నం. అది అలా పరిణామ దశల్లో మళ్ళీ భూమి దాకా వస్తుంది, భూమి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఆకాశ స్థితి భూస్థితి దాకా వస్తుంది, ఎందుకని దాని లక్షణం దానిలోనే జరుగుతుంది. భూస్థితి నుంచి ఆకాశ స్థితికి వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో జరిగే మార్పులన్నింటిలో సృష్టి ఏర్పడుతుంది. అన్ని పరిణామ దశలు, పంచభూతాల కలయికలతో సృష్టి ఏర్పడుతుంది. ఇవన్నీ ఊరికి అలా లోనవుతూ జరుగుతున్నాయి. మొత్తం ఎలా జరుగుతున్నాయి? కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతున్నాయి, కర్మ విధానం ప్రకారం జరుగుతున్నాయి. ఏంటి కర్మ అంటే? కదలిక, చైతన్యము. కాబట్టి
ఇప్పుడు ఎన్ని రకాల పరిణామ దశలు ఉన్నాయో అన్ని పరిణామ దశల్లో సృష్టిపరంగా ఈ పరిణామ దశల్లో పరిణామం చెందుతూ, అంటే రాయి నుంచి, ద్రవం నుంచి, అక్కడి నుంచి ఏదో వృక్షాలుగా, జలచరాలుగా, అంటే ఊరికి చెప్పుకుంటూ వస్తున్నాం, జంతువులుగా, అలా పరిణామం చెందుతూ అత్యున్నతమైన పరిణామ దశ మనిషి. ఇది మహాత్ములు చెప్పింది. అంటే అక్కడ ఉన్న వాటి ఆధారంగానే సృష్టిలో ఇవన్నీ ఉన్నాయి. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. జంతువులన్నింటిలో నరుడు అనే జంతువుగా పుట్టడం అసాధ్యం అన్నారు. నరుడిని కూడా జంతువుల్లోనే కలిపారు. కానీ నువ్వు మనిషి ఎప్పుడు అవుతావు, జంతుజాతి నుంచి బయటకు ఎప్పుడు వస్తావు, నువ్వు జంతుజాతిలో కలవకుండా మనిషి ఎప్పుడు అవుతావు అంటే నువ్వు తప్పులు చేయనప్పుడు, నువ్వు మంచిగా మాత్రమే జీవించినప్పుడు. ఎందుకని? జ్ఞానశక్తి నీకు అన్నింటికంటే అధికంగా ఇవ్వబడింది. పరిణామ దశలో నీ జ్ఞానశక్తి అధికంగా వచ్చింది. ఎంత అధికంగా వచ్చిందంటే ఇక్కడి నుంచి పరిణామం చెందుతూ నువ్వు అనంత ఆత్మశక్తిలో కలిసిపోవచ్చు. అంటే ఏ ఆకాశ శక్తి అయితే ఉందో, అంటే ఇందాక చెప్పాను మీకు, భూస్థితి నుంచి ద్రవస్థితి, ద్రవస్థితి నుంచి తేజోస్థితి, తేజోస్థితి నుంచి వాయుస్థితి, వాయుస్థితి నుంచి సర్వవ్యాపక ఆకాశ స్థితి, అలా మళ్ళీ అందులో లీనమైపోద్ది. అలా మనిషి తాను అనంత ఆత్మశక్తిని అనేటువంటి ఆ ఆకాశతత్వ స్థితిలోకి లీనమైపోవచ్చు. నీకు అంత జ్ఞానశక్తి ఇవ్వబడింది. ఇప్పుడు ఆ జ్ఞానశక్తిని నువ్వు శరీర భావంతో తప్పుగా ఉపయోగించుకున్నప్పుడు, చెడుగా ఉపయోగించుకున్నప్పుడు మళ్ళీ నువ్వు నీ జ్ఞానశక్తిని తగ్గించుకున్నావు. అంటే నీకు ఇవ్వబడిన అనంత ఆత్మశక్తిలో కలవటానికి ఇవ్వబడినటువంటి జ్ఞానశక్తిని నువ్వే స్వయంగా తగ్గించుకున్నావు. తప్పులు చేయటం అంటే ఏంటి? తగ్గించుకోవటం అంతే. అందుకని తప్పులు చేయబాకండి, అది చెప్పేది. నీ జ్ఞానశక్తిని తగ్గించుకుంటున్నావు. ఇప్పుడు చూడండి, పక్కింటి ఆయన పెళ్ళాన్ని చూడకూడదు, ఎదురింటి ఆయన మొగను చూడకూడదు అనేది కామన్ సెన్స్ కాదండి. ఏముంది అందులో పెద్ద విషయం? అయినా నేను ఉండలేనండి, చూస్తానండి ఏంటి? జంతు భావనది. జంతువులు ఎవరెవరితోనే కలవచ్చు, వావి వరసలు లేవు. అది జంతువుల్లో తల్లి లేదు, బిడ్డ లేదు, వావిలు లేవు, వరసలు లేవు. కానీ మనుషులుగా మనకి ఔన్నత్యమైనటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానంతో కూడిన సంస్కారవంతమైన నాగరికతని ఏర్పరచుకున్నాం. అది ఎక్కడ జ్ఞానపరంగా జరిగింది. మొత్తం జ్ఞాన ప్రాధాన్యత మనం ఏర్పరుచుకుందంతా. మనం ఏర్పరుచుకున్న ధార్మిక వ్యవస్థ, ధర్మ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, చట్టాలు, ఇవన్నీ కూడా మనిషి మంచిగా బతకాలనేటువంటి సిద్ధాంతాలు, ఇవన్నీ జ్ఞాన ప్రాధాన్యతలోంచి వచ్చిన జ్ఞానం చేసిన ఏర్పాట్లు ఇవి. మనిషిలోని జ్ఞానం చెప్పింది అలా. మనిషిలోని శరీర భావం ఏం చెబుతుంది అంటే జంతువునాం నరజన్మ దుర్లభం. అంటే జంతువుల్లో నరుడు కూడా జంతువే కదా, అందుకని జంతు ప్రవర్తన కూడా ఉంది మనిషిలో. వాయు వరసలు లేవు, పద్ధతులు లేవు, విధానాలు లేవు, ధర్మాలు లేవు, ఏమీ లేవు, జంతువుల్లాగా ఉంటాను. అయితే జంతువులు అలా ఉండొచ్చు. ఎందుకని? జంతువులకి రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, అవి పెట్టుకోవాలా, జ్ఞానం లేదు కనుక. అది జంతువులు చేస్తే తప్పు కాదు. కానీ జ్ఞానం ఉన్న మనిషి ఏర్పాట్లు చేసుకున్నాడు, కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాడు, తల్లిదండ్రులు, తల్లి బిడ్డ విధానం ఉంది, వివాహాలు ఎవరు చేసుకోవాలో ఎవరు చేసుకోకూడదో ఉంది, ఎవరెవరితో కలవాలో కలవకూడదో ఉంది, డబ్బు ఎలా సంపాదించాలో సంపాదించకూడదో ఉంది, ఏది తప్పో ఏది ఒప్పో ఉంది, అది మనిషి లోపల ఉంది, బయట ప్రపంచంలోనే ఉంది. మనిషి లోపల బుద్ధిగా అది జ్ఞానం చెప్తుంది, బయట ప్రపంచంలో అది ఆల్రెడీ మనుషులే నిర్ణయించుకున్న వ్యవస్థలు వాటిని నడుపుతున్నాయి. కాబట్టి ఇక్కడ తప్పులు చేస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు తమకు తాము హాని చేసుకుంటున్నారు. తమ జ్ఞాన అభివృద్ధిని అంటే ఇంకా ముందుకు పెంచుకోకుండా, మళ్ళీ జాగ్రత్తగానండి, అసలు మనిషి వరకు వచ్చాడు అంటే రాయి నుంచి, రప్ప నుంచి, ద్రవత్వం నుంచి, తేజస్థితి నుంచి, ఒక పంచభూతాత్మకంగా ఉన్న స్థితి నుంచి జీవిగా, ఓ చెట్టుగా వచ్చి, ఓ పుట్టగా, ఓ గుట్టగా వచ్చి, ఓ చెట్టుగా వచ్చి, ఒక జీవిగా వచ్చి, అక్కడి నుంచి జంతు స్థితులన్నీ దాటుకుంటూ మనిషిగా వచ్చాడు. హయ్యెస్ట్ జ్ఞానంతో వచ్చాడు. ఎంత హయ్యెస్ట్ జ్ఞానం అంటే నేను అనంత ఆత్మశక్తిని అని ఆ శక్తిలో లయించిపోవటం ఆఖరి స్థితి ఇది. అందుకే ముక్తి మోక్షం ఇక్కడే ఉన్నాయి. ఇంకా నువ్వు మళ్ళీ వెళ్ళిపోయి అనంత ఆత్మశక్తిలో ఆకాశతత్వంలో లీనమైపోవచ్చు. అంత జ్ఞానానికి వచ్చేసావు నువ్వు. సంపూర్ణ జ్ఞాన పరిపక్వతని సాధించుకెళ్ళిపోయే అంత జ్ఞానం నీకు ఇవ్వబడింది. కానీ నువ్వు దేహభావనతో
ధనం కోసమో కోరికల కోసమో ఏదో ఒకటి శరీర భావము, ఇష్ట అయిష్టములు, చెడు గుణములన్నీ శరీర భావంతోనే కుదురుతాయి. జ్ఞాన ప్రాధాన్యత ఉన్న చోట ఇవి ఉండవు. జ్ఞాన ప్రాధాన్యత ఉన్న చోట మంచితో అన్ని అనుభవించడం ఉంటుంది. జ్ఞాన ప్రాధాన్యత లేని చోట అసలు ఏ పద్ధతులు ఉండవు, మొత్తం చెడే ఉంటుంది. ఇప్పుడు చెడు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? తమలో జ్ఞానాన్ని తగ్గించుకుంటున్నారు. కనుక అలా జ్ఞానాన్ని తగ్గించుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసినటువంటి తప్పులను బట్టి వాళ్ళకి ఆయా విధములైనటువంటి రూపధారణతో కూడిన శిక్షలు వస్తాయి. అంటే మానవుల్లో ఉన్న అసమానతలను చూడమని చెప్పాను ఇందాక మీకు. అసమానతలు అంటే ఏంటి? పుట్టుకతోనే అవయవ లోపాలు, పుట్టుకతో మానసిక లోపాలు, పుట్టుకతో బుద్ధి లోపాలు, పుట్టుకతోనే అనేక అనారోగ్యాలు, పుట్టుకతోనే అనేక అసమానతలు, ధనపరంగా కానీ సమాజపరంగా కానీ ఏ రకంగా అయినా ఇవన్నీ అవే. అయితే వీటికి ఒక పరిధి ఉంది. మానవ పరిధిలో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మానవుడిగానే పుడతాడు, కానీ లోపాలతో పుడతాడు. ఆ శిక్షలన్నీ అనుభవిస్తాడు. లేదా ఇప్పుడు లోపాలు వస్తాయి కొత్తగా, పుట్టకపోతే ఇప్పుడు రన్నింగ్లో వచ్చేయచ్చు. రన్నింగ్లో క్యాన్సర్ వచ్చేస్తుంది, కిడ్నీ చెడిపోద్ది, గుండె చెడిపోద్ది, హార్ట్ అటాక్లు వస్తాయి. రన్నింగ్లో పక్షవాతాలు వచ్చి పడిపోతూ ఉంటాం. ఏదైనా జరగచ్చు, ఎన్నైనా జరగచ్చు. ఇప్పుడు కూడా వచ్చేయచ్చాయి. ఈ అసమానతలన్నీ అవే. పుట్టుకతో మళ్ళీ మరుజన్మలు వస్తాయి అనుకోకండి, ఇప్పుడు కూడా వచ్చేస్తాయి కంటిన్యూ. ఇప్పుడు మనం అనుభవించే వాటిని ఉదాహరణగా చూపిస్తున్నా. ఇదైపోతే ఈ పరిధి కూడా దాటేసినటువంటి రాక్షస కృత్యాలుంటే జంతు జన్మలకు వెళ్ళిపోతారు అన్నారు. ఎన్ని జంతు జన్మలు అంటే ఎన్ని రకాల జంతువులు ఉన్నాయో అన్ని రకాల జంతు జన్మలు శిక్షలో సృష్టిస్తుంది. ఆ జంతు జన్మలోకి వెళ్ళి అది అనుభవించి ఆ కాలం అంతా బతికి మళ్ళీ తిరిగి మనిషిగా మళ్ళీ నీకు అవకాశం వస్తుంది, మళ్ళీ మనిషిగా వస్తావు. అయితే నువ్వు చేసిన శిక్షాకాలం అయ్యే వరకు ఆ జంతువులుగా అక్కడ బతకాల్సిందే. అవే ఈ జంతువులన్నీ అని చెప్పారు. ఈ కనపడుతున్నాయన్నీ. ఆ జంతువులు అవుతావా, వృక్షం అవుతావా, రాయి అవుతావా తెలీదు. అది సృష్టి నిర్ణయంలో ఉంది. ఎందుకంటే సృష్టి జ్ఞానంలో ఉన్నది మనకలా తెలుస్తుంది, కానీ శిక్షలు అయితే ఉన్నాయి. అందుకే సృష్టిలో ఇన్ని ఉన్నాయి. భూమి మీద ఇన్ని జీవరాశులు కనపడుతున్నాయి, మానవుడికి దగ్గరగా కనపడుతున్నాయి అన్నీ అయ్యాయి. ఆ కర్మఫలాన్ని అనుభవిస్తూ ఆ చెడు యొక్క కర్మఫలాన్ని పాపము అన్నారు, మంచి యొక్క కర్మఫలాన్ని పుణ్యము అన్నారు. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో గమ్మత్తు ఉంది. మంచిగా జీవించడం నీ అవసరం. అంటే నీకు శరీరం ఉంది కనుక శరీరపరంగా నువ్వు మంచిగా జీవిస్తే, అంటే నీ అవసరాలు మంచిగా తీర్చుకొని మంచిగా జీవిస్తే నువ్వు మామూలుగా మంచిగా జీవించవు. సాధారణ జీవితం అది. నువ్వు మంచిగా జీవించడం పాపము కాదు, పుణ్యము కాదు, సామాన్య జీవితం. ఇక్కడ నువ్వు తప్పులు చేయలేదంతే. పుణ్యము అంటే ఏంటంటే ఇతరులకు మంచి చేసావు, అంటే ఇతరులకి హాని చేయకుండా జీవించావు. మంచిగా జీవించటం అంటే అది నీకు నువ్వు మేలు చేసుకున్నావు, అది సామాన్య జీవితం. అలా కాకుండా ఇతరులకు మేలు చేస్తూ జీవించావు. వాళ్ళకు మేలు చేయాలి, వీళ్ళకి మేలు చేయాలి, పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని మేలు చేస్తూ జీవించావు. అయితే అలా మేలు చేయటం వలన నాకు లాభం వస్తుంది, ఇతరులకు మేలు చేస్తే నాకు మేలు జరుగుద్ది, ఇతరులకు ఏదైనా సహాయం చేస్తే నాకు సహాయం అందుద్ది, ఇతరులకు ఏది చేసినా అది తిరిగి నాకు నా కుటుంబానికి వస్తుంది అనేటువంటి ఆశాపూరిత భావంతో సత్కార్యాలు చేసావు, మంచి పనులు చేసావు. అంటే ఆశ ఉంది నీకు, తిరిగి నాకు రావాలి అని. అప్పుడు అది పుణ్యం అవుతుంది. ఆ పుణ్యం నీకు తిరిగి వస్తుంది. పుణ్యం నీకు తిరిగి వచ్చినప్పుడు ఆ తిరిగి వచ్చే విధానం నీ జీవితంలో నీకు ఎన్ని రకాలుగా సుఖానికి అవకాశం ఉందో అన్ని రకాలుగా వస్తుంది. ధనపరంగా రావచ్చు, ఆరోగ్యపరంగా రావచ్చు, కుటుంబ సుఖంగా రావచ్చు, పెద్ద పెద్ద పదవులు హోదాలుగా రావచ్చు. అంటే నీ కోరికను బట్టి, నీలో ఉన్నటువంటి ఒక కోరిక ఏదో ఉంటుంది. నేనేదో పెద్ద పదవిని పొందేయాలనుకున్నావు అనుకో, అలాంటి పదవికి ఉపయోగపడవచ్చు. లేదా డబ్బు సుఖాలు పొందాలనుకున్న డబ్బుకు రావచ్చు. అది నీ కోరికను బట్టి, సృష్టించే విధానాన్ని బట్టి పుణ్యం నీకు తిరిగి వస్తుంది. ఆ పుణ్యాన్ని తిరిగి అనుభవిస్తూ నువ్వు మనిషిగా ఇక్కడ జన్మలు ఎత్తుతూనే ఉంటావు. ఎందుకంటే పుణ్యాన్ని కూడా తిరిగి అనుభవించాలి. అలాగే పాపాన్ని కూడా తిరిగి అనుభవించడానికి నువ్వు మనిషిగాను జన్మలు ఎత్తొచ్చు. అంటే మానవ పరిధిలో నువ్వు చేసినటువంటివి మానవ పరిధిలో అసమానతలకి శిక్షలకు సరిపోతే అవి, లేదా జంతు జన్మలో అలా కిందకెళ్ళి పైకి వస్తుండొచ్చు.
లేదా మానవుల్లోనే కష్టాలు, బాధలు, కన్నీళ్లు, ఇబ్బందులతో ఉండొచ్చు. అది తెలియదు, సృష్టి విధానం అది. అంటే పాపమైన జన్మలు ఎత్తి అనుభవిస్తూనే ఉంటావు, పుణ్యమైన జన్మలు ఎత్తి అనుభవిస్తూనే ఉంటావు. పాపమేమో కావాలని కోరికతో ఇంకొకరిని బాధ పెట్టి నీ సుఖం కోసం చేసావు. పుణ్యమేమో నాకు సుఖాలు తిరిగి వస్తాయి, నా వాళ్ళకి సుఖాలు తిరిగి వస్తాయి అని నేను పుణ్యం చేస్తే, మేలు చేస్తే అదంతా తిరిగి నాకు మళ్ళీ వస్తుంది, పుణ్యాన్ని సంపాదించుకుంటే నేను సుఖంగా ఉంటానని కోరికతోనే చేసావు. అంటే పుణ్యము కోరికతోనే చేసావు, పాపము కోరికతోనే చేసావు. కనుక పుణ్యపాపాలు ఏం చేసినా తదనుగుణమైన జన్మలు ఎత్తి నువ్వు వాటిని అనుభవిస్తూనే ఉంటావు. కనుక మహాత్ములు, మహనీయులు ఏం చెప్పారంటే పుణ్యము బంగారపు సంకెళ్ళు, పాపము ఇనప సంకెళ్ళు అని చెప్పారు. రెండు సంఖ్యలే. ఎందుకని? అవి ఎప్పుడూ నిన్ను మానవ శరీరంలో బంధించే ఉంచుతాయి. ఓ పుణ్యాలు చేస్తావు, మళ్ళీ జన్మలు ఎత్తుతావు, మళ్ళీ ఓ సుఖాలు భోగాలు అనుభవిస్తూ మళ్ళీ పుణ్యాలు చేసేసి అందరికీ మేలు చేస్తే మళ్ళీ నాకు తిరిగి వచ్చేస్తుంది అని అలా చేస్తూనే ఉంటావు. మళ్ళీ నీకు మానవ జన్మ వస్తుంది, మళ్ళీ నీకు సౌఖ్యాలు వస్తాయి, మళ్ళీ చేస్తూనే ఉంటావు, మళ్ళీ పొందుతూ ఉంటావు. మంచి వలన, పుణ్యం వలన కోరుకొని చేస్తే. ఒకవేళ పుణ్యాన్ని నువ్వు కోరుకొని చెయ్యకపోతే ఇక్కడ ఉంది లాజిక్, జ్ఞాన ప్రాధాన్యత ఇది. మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చెడుని కోరికతోనే చేస్తాం, దానివలన పాపాన్ని అనుభవిస్తాం, కష్టాలను అనుభవిస్తాం, ఈ జన్మలో కావచ్చు, ఎన్ని జన్మలు ఎత్తైనా కావచ్చు. పుణ్యాన్ని కోరుకొని చేస్తే, అంటే నాకు ఇతరులకు మేలు చేస్తే నాకు మేలు వస్తుందన్న భావనతో చేస్తే, అప్పుడు కూడా ఏ జన్మలో అయినా పుణ్యాలు అనుభవించి సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటాం, ఎన్ని జన్మలు ఎత్తైనా అనుభవిస్తూ ఉండొచ్చు. రెండు జన్మలు వస్తూనే ఉంటాయి మానవుడిగా. పాపంలో అయితే జంతు జన్మలకు కూడా వెళ్ళచ్చు. పుణ్యంలో మానవ స్థాయిలు మారుతాయి, కానీ మానవుడి జన్మే వస్తూ ఉంటుంది. ఒకవేళ పుణ్యాన్ని నేను ఆశించకుండా, అంటే తిరిగి నాకు రావాలని అనుకోకుండా, పుణ్యాన్ని నేను కోరుకోకుండా, అయ్యో అందరూ నాలాంటి మనుషులే అనేటువంటి ఉద్దేశంతో నేను ధర్మంగా మంచిగా జీవిస్తూ, అంటే నాకు అవసరమైనవి, నా కుటుంబానికి అవసరమైనవి ధర్మంగా మంచిగా చేసుకుంటూ, నా చుట్టూ దీనులు, హీనులు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరుంటే వాళ్ళు నేను చేయగలిగిన సహాయం చేస్తూ, వాళ్ళకి నేను చేయగలిగిన మేలు చేస్తూ, అంటే పుణ్యకార్యాలే. కానీ తిరిగి వాళ్ళ నుంచి నేను ఆశించట్లా, సృష్టి నుంచి నేను ఆశించట్లా. అయ్యో నాలాంటి జీవులే కదా, నాలాంటి మనుషులే కదా, అయ్యో అనేటువంటి జాలితో చేస్తున్నా. తిరిగి కోరికతో కానీ ఆశతో కానీ చేయట్లే. దయతో చేస్తున్నా, జాలితో చేస్తున్నా, ప్రేమతో చేస్తున్నా, కరుణతో చేస్తున్నా. నా బిడ్డలకైతే నేను చేసుకోనా, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళకైతే చేసుకోనా, అయ్యో మేము సుఖంగా ఉన్నాం కదా, వాళ్ళు కూడా సుఖంగా ఉంటారన్న భావనతో చేస్తున్నా. అంటే నాకు ఆ అనుభవం తెలుసు కనుక, పాపం వాళ్ళు అంత కష్టపడుతున్నారే అనే భావం మనిషిగా నాకు అర్థమవుతుంది కనుక, అవగాహనతో, జ్ఞానంతో మేలు చేస్తున్నా. ఆ జ్ఞానంతో మేలు చేసినప్పుడు అది దయ, జాలి, కరుణ, ప్రేమ ఇలా అవుతుంది. కోరికతో చేసినప్పుడు అవదు, తిరిగి వస్తుందని కదా నేను చేసేది. అప్పుడు కూడా మేలు చేస్తున్నా, కానీ తిరిగి వస్తుందని చేస్తున్నా. అలా చేసినప్పుడు జ్ఞానాన్ని పెంచుకుంటున్నా. నేను మనిషిగా నాలో జ్ఞానశక్తిని వాడా. నాలో మనిషిగా ఎదగడానికి పరిపక్వత చెంది మానవ జన్మ తీసుకుంటున్నప్పుడు ఎంత జ్ఞాన పరిపక్వత వచ్చి జ్ఞానయుతంగా మనిషిగా పుట్టానో దాన్ని ఇంకా జ్ఞానయుతంగా పెంచుకుంటున్నా. ఇతరులకు మేలు చేయడం ద్వారా, నాలాంటి వాళ్ళే అనుకోవటం ద్వారా, అయ్యో పాపం అనేటువంటి జాలి ద్వారా, అలా వెతికి నేను చేసే సత్కర్మల ద్వారా నాలో జ్ఞానాభివృద్ధి జరుగుతుంది. అంటే ఇవ్వటం నేర్చుకుంటున్నా, పెట్టడం నేర్చుకుంటున్నా. తిరిగి కోరుకోవట్లా, తిరిగి ఆశించట్లా, ఎవరి దగ్గర లాక్కోవట్లా, ఎప్పుడూ ఇవ్వటమే. ఇది త్యాగం అవుతుంది. మీరు గమనించి చూస్తే ఇదే దేవతా దేవుళ్ళ స్థితి. ఇలా బతికిన వాళ్ళనే దేవుళ్ళని, దేవతలని మనం పూజించుకుంటూ ఉంటాం. అందుకే దేవతలందరూ ఎప్పుడు ఆశీర్వాద ముద్రతో ఇస్తున్నట్టే ఉంటారు, అభయహస్తాలతో, చేతులతో. అంటే నీకెవరో దేవుళ్ళు, దేవతలు నీ మీద కురిపించేస్తారని కాదు. అలా ఇచ్చే మానవులు మానవ స్థాయి నుంచి, అంటే కోరుకోకుండా నిరంతరం సహాయం చేసే మానవులు, అదే స్థాయిలోనే కావచ్చు, ఏ సహాయమైనా కావచ్చు. అది దానికి డబ్బే ఉండాలని రూల్ ఏం లేదు. నీ హృదయం అంతే. నువ్వు ఒక చిన్న రిక్షా తొక్కుని మురుగుంటలు క్లీన్ చేసి రోడ్లు ఊడ్చే వ్యక్తి అయినా కావచ్చు, కానీ నువ్వు ఎవరిదే ఆశించవు, నువ్వే ఇంకా మేలు చేస్తావు ఎవరికో.
ఏదో సాయం చేస్తావు, గుడ్డ అయినట్టు రోడ్డు దాటిస్తావు, ఇంకోళ్ళకి ఏదో సాయం చేస్తావు. నువ్వు మెలకువలో ఉన్నంతసేపు నువ్వు చేయగలిగిన సాయం ఏ రీతిలో అయితే ఆ రీతిలో అందరికీ చేస్తూనే ఉంటావు. అది దైవత్వ స్థాయి. అప్పుడు నువ్వు మానవ స్థాయి నుంచి దైవత్వ స్థాయికి ఎదిగిపోయావు. అంటే ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయావు, కోరుకునే స్థాయి తగ్గిపోయింది. అదేంటండి మరి ఇవ్వాలి అంటే మన దగ్గర లేకుండా ఇవ్వలేం కదా అంటే కోరుకోమా అంటే తప్పకుండా నువ్వు ధర్మంగా మంచిగా కోరుకుంటావు, సంపాదించుకుంటావు, తెచ్చుకుంటావు, అందులోంచి ఇస్తావు. నీ శరీరాన్ని నిలుపుకుంటావు, శరీరంతో సాయం చేస్తావు. నీ డబ్బు నిలుపుకుంటే డబ్బుతో సాయం చేస్తావు. నీ హోదాలు నిలుపుకుంటే హోదాలతో సాయం చేస్తావు. ఎలా వీలైతే అలా చేస్తావు. అంతే తప్ప నీకేం అయాచితంగా ఆకాశం నుంచి వచ్చి పడిపోదు, అప్పుడు కూడా నువ్వే చేస్తావు. కానీ అది దైవత్వ స్థాయి. అప్పుడు నువ్వు ఒకవేళ శరీరం వదిలేస్తే, ఆ స్థాయిలో బతికి శరీరం వదిలేస్తే, అలా బతుకుతున్నప్పుడు నిన్ను ముందు మంచోడు అంటారు, తర్వాత మహనీయుడు అంటారు, తర్వాత మహాత్ముడు అంటారు, తర్వాత నువ్వు చెప్పే మాటలు నువ్వు చేసే పనులు ఆచరిస్తూ ఆచరణగా తీసుకొని నిన్ను గురువు అంటారు. అంటే ఆచరిస్తే ఎవరైనా నిన్ను అనుసరిస్తే నిన్ను గురువు అంటారు. నువ్వు స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఆ తర్వాత నీకు దైవత్వ స్థాయి వస్తుంది నీ శరీరం వదిలేసినాక. లేదా నువ్వు ఉండగానే దేవుడు అనొచ్చు కూడా. నేను చాలామందిని అలా దేవుడు అని కూడా, దేవుడు లాంటి మహానుభావుడు అంటారు. అది ఇచ్చే గుణంలోంచి దైవత్వం వస్తుంది, త్యాగంలోంచి వస్తుంది. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు జ్ఞానాభివృద్ధి జరిగింది. నాకు మామూలు మనిషిగా ఇవ్వబడిన జ్ఞానాన్ని నేను ఇతరులకు మేలు చేయడానికి ఉపయోగిస్తూ జ్ఞాన వికాసాన్ని చెందించుకొని దైవత్వ స్థాయి వరకు వెళ్ళిపోయాను. అది స్థాయి మాత్రమేనండో. ఆ దైవత్వ స్థాయి దాకా పెరిగిన జ్ఞానం ఏమవుతుంది, ఇప్పుడు శరీర ప్రాధాన్యతను తగ్గిస్తుంది. ఇది నేను మీకు ఇక్కడ చెప్పదలిచిన ముఖ్యాంశం. అలా నేను ఎవరికైనా ఇవ్వగలగాలి, పెట్టగలగాలి, చేయగలగాలి, మేలు చేయగలగాలి, త్యాగం దాకా వెళ్ళగలగాలి. త్యాగం అంటే ఏంటి, నాకు నష్టమైనా నీకు మేలు చేస్తాను. అంటే నా డబ్బు దాచుకున్నాను, ఏదో నా కూతురు పెళ్ళికనో, నా కొడుకు ఇదేనో, నా అవసరాలకనో, నాకు తెలుసు ఆ విషయం. అయినా కూడా నువ్వు బాగా ఇబ్బందుల్లో ఉన్నావు అంటే నీకు తీసి పెడతాను, నేను తినేది కూడా నీకు పెడతాను. ఇలాంటి కథలు మనకు పురాణాలు, ఇతిహాసాల్లో ఎన్నో చెప్పారు. అంటే అటువంటి భావన వస్తుంది. మీరు ఇప్పుడు బలవంతంగా ప్రయత్నించకండి, అది కొద్ది కొద్దిగా వస్తుంది. ఆ భావన వచ్చినప్పుడు నేను తినేది ఒకవేళ నాకు తక్కువైనా ఒక ముద్ద పర్వాలేదులే, నీ పూటకి ఆకలి కూర్చుకొని నీకు పెడతాను. నేను కట్టుకునేది కొంచెం నాకు తక్కువైనా పర్వాలేదు, ఏమైనా 4 జతలు కట్టుకుంటున్నాను, 40 జతలు కట్టుకుంటున్నాను, అందులో ఒక 20 తగ్గితేయండి అని 20 మందికి పనిచేస్తాను. అలా అవసరమైతే త్యాగం అంటే నాది తగ్గించుకొని నీకు చేస్తాను. అలాని మొత్తం నేను చచ్చిపోతానేది కాదు త్యాగం అంటే, నాది తగ్గించుకొనైనా నీకు చేస్తాను. అంటే అప్పుడు ఏమైంది, ఇక్కడ ఏం జరిగింది చూడండి, జ్ఞాన ప్రాధాన్యత పెరిగింది, శరీర భావం తగ్గింది. లేకపోతే నేను చేయలేనుగా. శరీర భావం, శరీర కోరికల భావం, ఇంద్రియ భావం, నేను అనుభవించాలన్న భావం నాకు ఎక్కువ ఉంటే అసలు నీకెందుకు పెడతాను నేను? ఒకవేళ నీకు పెట్టాను, ఎలా పెట్టాను, నాకు తిరిగి వస్తుంది, నేను వాళ్ళకి మేలు చేస్తే వాళ్ళు నాకు మేలు చేస్తారు అనేటువంటి భావంతో పెడితే అది పుణ్య రూపంలో తిరిగి వచ్చేస్తుంది. అయిపోయింది, అనుభవించేస్తావు. పుణ్యం అయిపోతే నీ బాకీ అయిపోయినట్టు. పుణ్యం అంటే ఏం లేదు, బాకీ. పాపం అన్నా అంతే, బాకీ. పాపం అయితే అడు తీర్చుకోవాలి, మైనస్. పుణ్యం అయితే ప్లస్, ఇటు అనుభవించాలి, అంతే. కానీ ఇప్పుడు ఏమైంది, శరీర భావం తగ్గింది, జ్ఞానభావం పెరిగింది. నేను కోరుకోకుండా చేయటం వలన, కోరుకోకుండా ఇవ్వటం వలన, త్యాగము అనే స్థితి వరకు నేను వెళ్ళటం వలన అది దైవత్వ స్థాయి. ఎక్కడ త్యాగము, ఏది దైవత్వ స్థాయి అంటే త్యాగ స్థాయి దాకా వెళ్తే అది దైవత్వ స్థాయి. దైవత్వ స్థాయి అంటే ఏంటి, జ్ఞాన ప్రధానుడనయ్యాను, జ్ఞాన ప్రధానురాలునయ్యాను. దేహభావన చాలా తగ్గింది, లేకపోతే నేను త్యాగం చేయలేను. అంటే ఎవరికైతే దేహభావన లేదో, జ్ఞానభావన పెరిగిందో, దేహభావన ఉంటుంది సామాన్యంగా, ఇంత అన్నం తిని బతుకుదాం అంతే, దేహాన్ని నిలుపుకునేలా. జ్ఞానభావన పెరిగిందో వాళ్ళే దేవుళ్ళు. అందుకని దైవ స్వరూపాలు అన్నప్పుడు, దేవుళ్ళు దేవతలు అన్నప్పుడు ఊహాత్మక భావారూపాలలోనే ఉన్నారు తప్ప, మనం ప్రార్థనాలయాలు కట్టుకొని ప్రతిమలు, ఫోటోలు పెట్టుకున్నాం తప్ప వాళ్ళు ఎప్పుడు భావరూపంలోనూ శక్తి రూపంలోనే ఉన్నారు. చూడండి, దేవుళ్ళు దేవతలు ఏ మతంలో అయినా అలాగే ఉండాలి, అది కనపడరు అక్కడ. ఎందుకని భావరూపం అది. అక్కడి నుంచి ఇక నేను అనంత ఆత్మశక్తి నన్న ఎరుకలోకి నువ్వు వెళ్ళిపోవచ్చు. డడ్డీజ్, ఎందుకంటే నీకు శరీర భావం పోయిందిగా. ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు నీకు ఈ త్యాగంతో పాటు, ఈ భావంతో పాటు కలుస్తూ వెళ్ళిపోయినప్పుడు దైవత్వం నేను అనంత ఆత్మశక్తిలో లీనం చేసేస్తుంది.
ఆ దైవత్వ స్థితి అనంతాత్మశక్తిలో లీనమైపోయింది. ఇలా మనం దేవుళ్ళు దేవతలని ఆరాధించిన మహనీయులందరూ అనంతాత్మశక్తిలో లీనమైపోయి ఉన్నారు. కాకపోతే వాళ్ళ పేరు మీద మనం మతాలు పెట్టుకొని మార్గాలు పెట్టుకొని వాళ్ళ విధానాలు ఏర్పరచుకొని గురువులని మహాత్ములని వాళ్ళకి స్మారక చిహ్నాలుగా ప్రార్థనాలయాలు కట్టుకొని వాళ్ళ పేరు మీద మతాలు ఏర్పరచుకొని వాళ్ళు చెప్పినటిని విషయాలు విధానాలు సాంప్రదాయాలు పద్ధతులుగా ఏర్పాటు చేసుకొని అనేక మంది వాళ్ళ ప్రతినిధులుగా వాటిని ప్రచారం చేస్తామంటూ వచ్చారు. కానీ వాళ్ళు ఎక్కడా లేరు, వాళ్ళు అనంతాత్మశక్తిలో లీనమైపోయి ఉన్నారు. ఎందుకని? దైవత్వం అనంతాత్మశక్తిలో కలిసిపోద్ది. ఎందుకని? జ్ఞానంతో కలిసి వెళ్తుంది, జ్ఞాన ప్రాధాన్యత అయిపోయింది అది. అలా ఇప్పుడు జ్ఞానం పెంచుకోవాలి, శరీరభావం తగ్గించుకోవాలి, అన్నింటినీ తెలుసుకోవాలి. ఇదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. జ్ఞాన ప్రాధాన్యత నీలో పెరిగిపోయినప్పుడు, శరీరభావం తరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా దైవత్వ స్థాయిలో నువ్వే అనంతాత్మశక్తిలో కలిసిపోతావు. ఒకవేళ ఆ స్థాయిలో నువ్వు భూమి మీద శరీరంతో జీవిస్తే నిన్ను జీవన్ముక్తుడు జీవన్ముక్తురాలు అంటారు. అలా చాలామందిని దేవుడు దేవతలకు ఇప్పుడు కూడా శరీరంతో ఉన్న వాళ్ళని పూజిస్తూ డైరెక్ట్గా హారతులు ఇస్తూ ఉంటారు. నేను కొన్ని వందల మందిని చూశాను అలా, జీవన్ముక్తుల్ని, దిగంబరుల్ని ఎంతోమందిని చూశాను. వాళ్ళు బతికుండగానే వాళ్ళు ఉండగానే వాళ్ళకి హారతలు ఇస్తూ ఉంటారు, వాళ్ళు ఫోటోలు పెట్టుకు పూజలు చేసుకుంటుంటారు. వాళ్ళు జీవన్ముక్తులు. ఇక వాళ్ళ శరీరం వదిలేశారనుకో, జీవన్ముక్తులు ఏంటంటే శరీరంతో ఉండగానే నేను అనంతాత్మశక్తి నన్ను ఎరుకలోకి వెళ్ళిపోయారు. కాబట్టి శరీరం వదిలేసినప్పుడు అనంతాత్మశక్తిలో లీనమైపోయి ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు శరీరమే ఉంది వాళ్ళకి ఇప్పుడు మిగిలి, అందుకని శరీర ధ్యాస ఉంది. ఆల్రెడీ వాళ్ళు అనంతాత్మశక్తిలో లీనమైపోయారు, తెలిసింది వాళ్ళకి. అదే జీవన్ముక్త స్థితి, అదే మోక్షం, అదే ఆత్మసాక్షాత్కారం, అదే దైవత్వ స్థితి. శరీరం ఉంటే, శరీరం లేకపోయినా అంతే. దేవుళ్ళు దేవతలందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? మీరు పూజించే దేవుళ్ళు దేవతలు, మీరు ఏ మతమైనా మీ మత పెద్దలు మత ప్రవక్తలు ఎక్కడున్నారంటే అనంతాత్మశక్తిలో లీనమైపోయి ఉన్నారు. కెరటాలు ఎక్కడ ఉన్నాయంటే సముద్రంలో ఉన్నాయి. ఇప్పుడు కెరటాన్ని సముద్రం నుంచి విడదీయగలరు మీరు. అలాగే ఏ దేవుణ్ణి ఏ దేవతని ఏ మతంలో ఎవరినైనా మీరు అనంతాత్మశక్తి నుంచి విడదీయలేరు, మొత్తం అందులో లీనమైపోయి ఉంది. అందుకే సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని చెప్పారు. మీరు ఎక్కడ ఎవరికి నమస్కరించినా అది కేశవునికే అందుతుంది. అంటే కేశవుడు అంటే అనంత ఆత్మశక్తికే అందుతుంది. ఎందుకని అందులోనే ఉందన్నీ. మీరు ఒక్కసారి అనంత ఆత్మశక్తి అని నమస్కారం చేశారనుకోండి, మొత్తం సృష్టిలో ఉన్నటువంటి అందరికీ నమస్కరించినట్టే. మీరు ఏంటి దేవుళ్ళు దేవతలకే కాదు, సృష్టిలో సమస్తానికి నమస్కరించినట్టే. కొండలు గుట్టలు నదులు సముద్రాలు అన్నింటికీ. అందుకే ఆధ్యాత్మికతలో ఇంకో అద్భుతమైన మాట కూడా చెప్పారు. ఏంటో తెలుసా? ఒక జీవన్ముక్తుడయి అంటే నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడను అనేటువంటి భావనలో ఉన్న ఒక మహాత్ముడికి ఎవరైనా ఒక పిడికిడి అన్నం పెట్టి ఆయన ఆకలి తీరిస్తే యావత్ సృష్టికి ఆకలి తీర్చినట్టే అని చెప్పారు. ఎందుకో తెలుసా? ఆయన ఆత్మశక్తి భావనలో లీనమై ఉన్నాడు. నువ్వు మొత్తం సృష్టి మొత్తానికి నువ్వు భోజనం పెట్టినట్టే అని చెప్పారు మహాత్ములు. అందుకని ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తారంటే, మనం స్వార్థపరులం కదా, ఏ జీవన్ముక్తుడు ఎక్కడ ఉన్నాడని మనం బోర్డులు ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయి ఓ ముద్ద తినండి ఓ ముద్ద తినండి అంటాం. ఏంటి సృష్టి మొత్తానికి నేను పెట్టేశానని అనుకుందామని. అబ్బాయి అలాంటివి కుదరవు. లాభం పొందుదామంటే పుణ్యం. అప్పుడు నీ ఆశకి తగ్గట్టే నీకు దొంగ జీవన్ముక్తుడు దొరుకుతాడు అంతే. అలాంటి వాళ్ళకి నిజాయితీ పరులు దొరకరు. నిజాయితీ పరులకు పెట్టిన వాళ్ళు నిజంగా అలా పెట్టినట్టే అని చెప్పారు. వాళ్ళ జ్ఞానాన్నే పొందుతారు. అందుకని నిజాయితీ పరుల దగ్గర చేరిన వాళ్ళు వాళ్ళకి పెట్టి లాభం పొందాలని చేరరు, వాళ్ళ దగ్గర జ్ఞానం కోసం చేరతారు, వాళ్ళని బతికించుకోవడానికి పెడతారు. కాబట్టి వాళ్ళకు పెట్టిన ఫలంగా వీళ్ళకి జ్ఞానం వచ్చేస్తుంది. అంతకు మించింది వాళ్ళే నేర్పుతారు డైరెక్ట్గా జ్ఞానం. శరీరంతో ఉన్నప్పుడు, శరీరం లేనప్పుడు వాళ్ళు ఆహారమే తినరు అసలు. అంటే మీకు అర్థం అవడానికి చెబుతున్నాయి ఇవన్నీ. ఇవన్నీ ఎందుకు పుట్టుకొచ్చినాయి అంటే మహిమలు కాదు మాయలు కాదు, విధి విధానాలలో సృష్టి విధానాలలో జాగ్రత్తగా ఆధ్యాత్మిక చదువుకుంటే ఎక్కడ మహిమ లేదు మాయ లేదు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. అది అర్థం కానప్పుడు అక్కడ మహిమలు మాయలు నమ్మకాలు మూఢనమ్మకాలు రకరకాలు వచ్చేస్తాయి, మోసాలు కుట్రలు కుతంత్రాలు. కానీ ఎప్పటికీ మళ్ళీ చెబుతున్నా 100కి 99 మంది 1000కి 999 మంది మంచివాళ్ళే ఉన్నారు. లేకపోతే వాళ్ళు మనం ఇదంతా మాట్లాడుకోలేము. ఎంతోమంది జ్ఞానాన్ని అందించారు. ఎక్కడో పాపం ఒకళ్ళు ఇద్దరు ఈ మోసగాళ్ళు అంటే శరీర భావనతో ఉన్నవాళ్ళు మోసగత్తులు దూరతారు. పాపం శరీర భావంతో ఉన్న వాళ్ళకి తెలిసావదు కదా. ఇప్పుడు తప్పులు చేశారంటే మళ్ళీ ఆళ్లే కదా అనుభవించాలి, ఆ కర్మలు అనుభవించడానికి ఆళ్లే కదా అనేక జన్మలు ఎత్తాలి.
ఆ జన్మలన్నీ కష్టాలతో కూడుకొని ఉంటాయిగా, అవన్నీ తెలిస్తే ఎందుకు ఎత్తుతారు? ఇప్పుడు మనం కూడా ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, తెలిసి తప్పులు చేయకండి, కర్మ ఫలితాలు అనుభవించలేము అంటే. ఇది ఎందుకు చెబుతున్నానంటే, నేను కొంతమందిని చూశాను, మందబుద్ధితో ఉన్న పిల్లలు, పాపం బ్రెయిన్లు పనిచేయట్లే పిల్లలు ఉన్నారు, ఎదుగుదల లేదు. ఇక ఆ తల్లిదండ్రులు నరకాలు చూస్తున్నారు, మేము బతికున్నంతకాలం పర్వాలేదు, తర్వాత వీళ్ళని ఎవరు చూస్తారని. అనేక అవయవ లోపాలతో పుట్టిన పిల్లలు, అనేక రకాలైన అనారోగ్యాలతో వాళ్ళ శరీరాల్లోనే వాళ్ళు పీడలు అనుభవిస్తున్నారు, బయట వాళ్ళు ఎవరు పీడించట్లని. అనేక అనారోగ్య బాధలు, ఎన్ని చికిత్సలు చేసినా, ఎంత డాక్టర్ల చుట్టూ తిరిగినా, ఎక్కడెక్కడ తిరిగినా పీడితులై ఆ బాధలు తగ్గక అసలు ఈ కష్టాలన్నీ చూస్తుంటే బాబోయ్ అసలు ఈ తప్పులు చేయటం ఎందుకు అనిపిస్తుందో ఒకసారి చూడండి. ఎందుకు ఆ తప్పులు చేయటం, అన్ని జన్మలు ఎత్తడం, అన్ని కష్టాలు పడతాం, అన్ని బాధలు పడతాం, కొద్దిగా సుఖాన్ని ఆపుకోలేవా? కొంచెం సుఖాన్ని ఆపుకొని చూడు, నువ్వు అసలు కష్టమే చెయ్యు, తప్పే చెయ్యు, కష్టపడతావు, ధర్మంగా బతుకుతావు. ఏంటి సుఖం? స్త్రీ పురుష శారీరక సుఖం, దానికోసం కొన్ని తప్పులు చేస్తావు. ఎందుకు చక్కగా గంతకు తగ్గ బొంతను కట్టుకొని నీ భార్యతో గడుపు, నీ భర్తతో గడుపు. భార్యాభర్తలు ఇంట్లో కూర్చొని మీరు ఎన్నిసార్లు కాపురం చేసుకుంటే ఎవరు వద్దన్నారు? మీరు మన సంతోషంగా ఉండండి, మనసును అక్కడికి ఆపుకో, హాయిగా ఉన్నదాంతో నీ పిల్లలతో ఆనందంగా గడుపు, ఎవరు వద్దన్నారు? నీకు ఉన్నదాంతో సంతృప్తిగా గడుపు, మోసాలు చేయకు. మోసాలు చేస్తే ఎన్ని బాధలు పడాలో నువ్వు పడతావో, నీ కుటుంబ సభ్యులు పడతారో, అవన్నీ నీ నెత్తి మీద ఎన్ని రకాలుగా పడతాయో, నువ్వు ఎన్ని ఏడుపులు ఏడవాలో. ఎందుకు ఈ గొడవ మనకి? వద్దు బాబో వద్దు. అసలు మోక్షం మాట దేవుడెరుగు. ఇప్పుడు తప్పులు చేయబాకండి, హాయిగా బతుకుతాం. ఈ కష్టాలు పడలేం మనం. అసలు నానా రకాల కష్టాలు అనుభవిస్తున్నారు, వెళ్ళి చూడండి. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేస్తే అసలు వాళ్ళు ఇక కళ్ళు కనపడక, ఏమీ చేసుకోలేక, మలమూత్ర విసర్జనలు ఎక్కడ చేయాలో తెలియక చివరి దశల్లో వృద్ధులై నానా పాటలు పడుతున్న, అగచాట్లు పడుతున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. నేను ఎవరునే ఇది పాపం చేశారు వచ్చింది అనకూడదు అసలు, వాళ్ళని అంటల్లా నేను. కానీ మనం ఇవన్నీ కర్మఫలాలే తెలుసుకోవాలి. అందుకని సత్కర్మలు చేద్దాం. సత్కర్మలు ఏంటి? అసలు ఎదుటోడికి మేలు చేయకపోయినా పర్వాలేదు, ముందు నువ్వు మంచిగా జీవించు, తర్వాత కుదిరితే మేలు చేద్దు. కానీ తత్వం అంతా చెప్పుకొచ్చాను. జ్ఞాన ప్రధానంగా జీవించు, నువ్వు మనిషివి. మనిషి జ్ఞాన ప్రధానంగానే జీవించాలి. జంతువులకి జ్ఞాన ప్రాధాన్యత అవసరం లేదు, ఎందుకంటే మానవుడి కంటే కింద ఉన్న స్థితి అది, వాటికి జ్ఞానాభివృద్ధి జరగలేదు. కానీ నీకు జ్ఞానాభివృద్ధి జరిగింది. పరిణామ దశలో నువ్వు జ్ఞానాభివృద్ధితో ఎంత అభివృద్ధి స్థితికి వచ్చావంటే ఇక్కడి నుంచి నువ్వు అనంత ఆత్మజ్ఞానంలో లీనమైపోవచ్చు. నీకు అసలు అడ్డంకే లేదు. నీకేదన్నా అడ్డంకి ఉంటే అది నువ్వే. నీ శరీర భావంతో నువ్వు చేసే తప్పులే నీ అడ్డంకులు, నీ అజ్ఞానమే నీకు అడ్డంకి, నువ్వు చేసే పొరపాట్లే నీకు అడ్డంకులు. జ్ఞాన ప్రాధాన్యంగా చక్కగా సంసార జీవితాన్ని చేసుకో, కుటుంబ జీవితాన్ని గడుపు, ధర్మంగా గడుపు, మంచిగా గడుపు. అక్కడి నుంచి సత్కర్మలు చేయి, మంచి కర్మలు చేయి, ఆశింపు లేకుండా పుణ్యకర్మలు చేయి. శరీర భావం తగ్గిపోద్ది, జ్ఞానభావం పెరిగిపోద్ది. కాదు కుదరదు, పోనీ ఆశింపుతో చేయి, కనీసం పుణ్యంతో జీవిస్తావు, ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు, నీ జీవితం బాగుంటుంది, నీకు అన్ని సుఖాలు వస్తాయి, కనీసం సంతోషంగా జీవిస్తావు. దుఃఖాలు ఎన్నపడగలవు? భరించలేనన్ని దుఃఖాలు ఉన్నాయి ఇక్కడ, వల్ల కానన్ని దుఃఖాలు ఉన్నాయి. నేను అనేక మందిని చూశాను, చావు రావట్లేదేంటి బాబోయ్, మేము చచ్చిపోతే బాగుండి బాధలు పడలేకపోతున్నాం అంటే వాళ్ళకి చావు రావట్లే, కానీ బాధలు పడతానే ఉన్నారు. చేసిన కర్మలన్నీ అనుభవించే వరకు జీవులు ఇలా కొట్టుకుంటూనే ఉంటారు. ఇదే సృష్టి ఆట. ఈ సృష్టి ఆటలో ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు శరీరపరంగా మనల్ని ధర్మంగా బతికేలా చేయాలి. మనలో ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు జ్ఞాన ప్రాధాన్యతను పెంచాలి, శరీర ప్రాధాన్యతను తగ్గించాలి. అందుకు మనం ఈ ఆత్మజ్ఞాన చదువు పదే 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 చెప్పుకుంటుంది. ఇలా రోజు మీకు గుర్తు చేస్తూనే ఉంటాను. నాకు ఓపిక ఉన్నంత వరకు, నా శరీరం సహకరించినంత వరకు, కొంచెం పరిస్థితులు కూడా సహకరించినంత వరకు. ఎందుకంటే ఈ కంప్యూటరో, ఈ కరెంటో, ఈ రికార్డింగ్ సిస్టమో ఇవన్నీ లేకపోతే కూడా ఏం చేయలేను నేను. అలానే నాకు ఆరోగ్యం లేకపోతే ఏం చేయలేను నేను. ఇవన్నీ సమకూరి కుదిరితే తప్పకుండా మీకు గుర్తు చేస్తూ ఉంటాను. ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి గుర్తు చేస్తాను. ఇది చెప్పాడేంటి, అది చెప్పాడేంటి అనుకోబాకండి. మీకు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు రోజు గుర్తు చేస్తాను. దాని సారాంశం ఒకటే, శరీరపరంగా మంచిగా బతకాలి, భౌతిక ప్రపంచంలో మంచిగా బతకాలి.
జ్ఞాన ప్రాధాన్యంగా బతకాలి, శరీర ప్రాధాన్యంగా కాదు. కానీ శరీరాన్ని ఎటువంటి అశ్రద్ధ చేయకూడదు. జ్ఞాన ప్రధానంగా బతకాలన్నా శరీరాన్ని సంరక్షించుకోవాలి, కుటుంబాన్ని సంరక్షించుకోవాలి, ఆర్థిక వ్యవస్థ కరెక్ట్గా ఉండాలి, తగినంతలో తృప్తిగా ఉండాలి, పరుగులు తీయబాకండి. సమయం మిగిల్చుకొని జ్ఞానాభివృద్ధి చేసుకోండి, జ్ఞాన వికాసం చేసుకోండి. మనిషి ముందుకెళ్ళాలి. మనం పరిణామ దశలో జ్ఞానం బాగా పరిణామం చెంది 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 మనిషికి వచ్చాం. మన కింద వాటికి ఏటికి ఇంత జ్ఞానం లేదు. ఇక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళటానికి అవసరమైన జ్ఞానం మనిషిలో మనకుంది. ఇంకా ముందుకెళ్ళటానికి జ్ఞానాభివృద్ధిని చేసుకుందాం, పరిణామ దశను పెంచుకుందాం, ఇంకా ఇంకా జ్ఞాన పరిణామం పెంచుకుందాం, జ్ఞాన వికాసాన్ని పెంచుకుందాం. సంపూర్ణ జ్ఞాన వికాసమే మోక్షము, సంపూర్ణ జ్ఞాన వికాసమే ఆత్మసాక్షాత్కారము, సంపూర్ణ జ్ఞాన వికాసమే అనంత ఆత్మశక్తిని నేను అన్న భావన. అందులో లీనమైపోతాం, సముద్రంలో నీటి బొట్టు కలిసిపోయినట్టు. అలా లీనత, సర్వవ్యాపక ఆకాశ స్థితిగా, సర్వవ్యాపక ఆకాశంగా నువ్వే ఉంటావు, మిగిలిపోయి ఉంటావు. ఏకత్వ భావనే ఉండదు, నేనన్న భావన ఉండదు, అభావ స్థితిలో ఉంటావు. సర్వవ్యాపక ఆకాశ స్థితి అన్నప్పుడు ఏంటి? ఆకాశముది అభావ స్థితి, శక్తి స్థితి, కానీ భావం లేదు అందులో, అభావము. అందుకే దాన్ని మనం శూన్యం అనుకొని వెళ్ళిపోతున్నాం. అటువంటి అద్భుతమైనటువంటి స్థితిని పొందేటువంటి జ్ఞానశక్తి మనలో ఉంది. దాన్ని కొద్ది కొద్దిగా పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ఇలా చెప్పుకుందాం. చక్కగా మీకు ఏమైనా సందేహాలు వస్తే అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం, ఎన్నిసార్లు అయినా చెప్పుకుందాం. నాకు ఓపిక ఉన్నంత వరకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే మీకు చెబుతున్నాను అనేది మాత్రం నేను అసలు అంటలేదు, ఎందుకంటే చెప్పే ప్రయత్నం చేస్తానని పదాలు అలా వాడాలి కాబట్టి వాడుతున్నాను. కానీ మీరెవరో అసలు నాకు తెలియదు, నేనెవరో మీకు అసలు తెలియదు. కానీ ఈ చెప్పటం అనే ప్రక్రియ, మీరు సందేహాలని అడగటం అనే ప్రక్రియ, ఈ రెండూ కూడా నాలో జ్ఞానాభివృద్ధిని పెంచుకోవడానికి, జ్ఞాన వికాసానికి, ఆధ్యాత్మిక చదువుకి, ఆత్మజ్ఞాన చదువుకి చక్కగా నాకు ఉపయోగపడుతున్నాయి. ఇది నేను చేసుకుంటున్న ఆత్మజ్ఞాన తపస్సు, ఆధ్యాత్మిక చదువు తపస్సు, నా జ్ఞాన వికాస తపస్సు. ఇది మీరే నాకు సహాయం చేస్తున్నారు నేను చెప్పడం ద్వారా. లేకపోతే నేను ఎవరికి చెప్పను, మీరు ఏ సందేహం అడగకపోతే, లేకపోతే మీరు వినకపోతే నేను ఎవరికి చెప్పను. ఇవన్నీ విని అర్థమైన వాళ్ళు తప్పకుండా కామెంట్లు పెట్టండి. కామెంట్లు పెట్టే వాళ్ళందరూ కూడా నా జ్ఞాన తపస్సుకు సహకరిస్తూ నన్ను ఇంకా చెప్పండి అని అడుగుతూ, మీరు బాగానే చెబుతున్నారు, మాకు అర్థమవుతుంది అని మీరు కామెంట్లు తెలియజేయటం వలన నేను నా తపస్సులో ముందుకు వెళ్తున్నాను. మీ తపస్సు మీరు చేసుకోండి, మీ తపస్సుకు నేనేం చేయలేను, నేను ఇలా మాట్లాడగలను అంతే, ఏదిగో ఇలా చెప్పగలను. అందులో మీరు మంచి ఉందో చెడు ఉందో మీకు అర్థమైందో లేదో అది మీరు నిర్ణయించుకోవాలి. కాబట్టి మీ జ్ఞాన తపస్సు మీరు చేసుకోండి, మీ ఆధ్యాత్మిక తపస్సు మీరు చేసుకోండి, మీ ఆత్మజ్ఞాన తపస్సు మీరు చేసుకోండి. నా ఆత్మజ్ఞాన తపస్సు, ఆధ్యాత్మిక తపస్సుకి మీకు ఈ నేను చెప్పిన విషయాలు అర్థమైతే కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి. సందేహాలు వస్తే అడగండి, నా జ్ఞాన తపస్సు సాగుతూ ఉంటుంది. ఇది ఇలా మనం చెప్పుకోవటం, మీరు అడగటం, నేను చెప్పటం, మీరు వినటం, మళ్ళీ మీరు సందేహాలు అడగటం, లేదా కామెంట్ల రూపంలో అర్థమైందని చెప్పటం, మీ జ్ఞాన తపస్సుకి నా జ్ఞాన తపస్సుకి కలిపి ఉపయోగపడుతుంటే ఇంకా అంతకంటే ఆనందించవలసిన విషయం లేదు. కానీ నేనేదో మీకు చెబుతున్నాను, మీకు ఉపయోగపడుతున్నానని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవట్లేదు. మీ అందరూ వినకపోతే అసలు నేను ఎవరికి చెబుతాను? నా జ్ఞాన తపస్సు ఎలా పెరుగుద్ది, నాలో మననం ఎలా జరుగుద్ది, అసలు ఇన్ని రకాలుగా చెప్పొచ్చు, ఇన్ని రకాలుగా సందేహాలు ఉంటాయని నాకెలా తెలుస్తుంది? కాబట్టి అడుగుతున్న వాళ్ళు, ప్రశ్నలు అడుగుతున్న వాళ్ళు, సందేహాలు అడుగుతున్న వాళ్ళు, దీనిని విని కామెంట్లు పెడుతున్న వాళ్ళు, అర్థమైందని చెబుతున్న వాళ్ళందరూ కూడా నాకు నిరంతరం మేలు చేస్తున్న వాళ్ళే. మీ అందరికీ కూడా ఇవాళ నూతన సంవత్సరం, ఇంగ్లీష్ లెక్కల ప్రకారం నూతన సంవత్సరం. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు, మీ కుటుంబ సభ్యులు, మీకు సంబంధించిన బంధుమిత్రులు, అంటే మీరు ఎవరెవరు మేలు కోరుకుంటారో వాళ్ళందరూ, మీరు, మీ కుటుంబ సభ్యులు, మీరు ఎవరెవరు మేలు కోరుకుంటున్నారో వాళ్ళందరూ సుఖశాంతులతో హాయిగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా జ్ఞానాభివృద్ధి జరగాలని, మీలో జ్ఞాన ప్రాధాన్యత పెరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అది పెరిగితే అన్నీ పెరిగిపోయినట్టు. చక్కగా
మనం ఇలా ఈ ఆధ్యాత్మిక పాఠశాలలో ఈ పాఠాలు చెప్పుకుంటూ ఆధ్యాత్మిక విద్యార్థులుగా, నేను కూడా విద్యార్థినే, ఈ పాఠాలు మనకు అందించిన వాళ్ళు మన ముందు తరాల మహాత్ములు. ఆ మహాత్ములందరికీ ఒకసారి నమస్కరించుకుంటూ ఈ నూతన సంవత్సరంలో జ్ఞాన ప్రాధాన్యత పెరగాలి అనేటువంటి సంకల్పాన్ని చేసుకుంటూ ముందుకెళ్దాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.